రామచమచారా 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 రామచమచారా. వందింతాలయ్యే ఆనందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలుగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. అదేంటి నా టీషర్ట్ లా ఉంది? ఒసే పొట్టి పంకజం, ఏంటే నీ చేతిలో? కనిపించట్లేదా? గిన్ని నెత్తగేసి కొడతా నాగు, అప్పుడు కనిపిస్తుంది. గిన్ని కాదే పొట్టగొడు మొకందానా, ఇంకో చేతిలో ఏముంది? ఇదా మసిగుట్టరా, గాలికి ఎగురొచ్చి మా ఇంటి మీద పడింది. అది మసిగొట్ట కాదే మూకుడు మొకందానా, నా కొత్త టీషర్ట్ జస్ట్ కొని 5 సంవత్సరాలు అయిందంతే. అబ్బో చాలా కొత్తది. అది కొత్త పాత నీకెందుకే, మర్యాదగా నా టీషర్ట్ నాకు ఇవ్వి. ఆగరా, మిగిలిన గిన్నెలన్నీ తుడిచేసి ఇంట్లో తడిగుడ్డలు పెట్టేసి అప్పుడు ఇస్తానులే. ఛీ, పక్కింటోళ్ళ వస్తువుల మీద పడి బతకడానికి సిగ్గులేదు? మా ఇంట్లో ఏమొచ్చి పడినా అవన్నీ మావేనమ్మా. బిలాంగ్స్ టు పంకజం అండ్ ఫ్యామిలీ. అలాగా, ఉండవే నీ పని చెప్తాను. అబ్బా చీ, ఇది కూడా మీ ఇంట్లోనే కదా పడింది, దాసుకో. సంక్రాంతికి గొబ్బెమ్మలు వేసుకో. నానా మను, బుజ్జుకొండ ఎక్కడున్నావమ్మా? మమ్మీస్ ఇంత గారంగా పిలుస్తున్నారంటే ఏదైనా ఘోరమైన పని చేయించడానికి అయి ఉంటది. వాట్ మామీ, వాట్ యు వాంట్? కొంచెం పిండాడిచ్చుకొని రారా. ఏంటి ఇప్పుడు పిండాడ్చుకుని రావాలా? వెళ్ళమ్మా బాబు, పెద్ద లైన్ ఉంటది. పొద్దున్నే 6 గంటలకి వెళ్ళి నిలబడితే సాయంత్రం 8 గంటలకు వస్తున్నారండి బయటికి. ముక్కుగాడు చెప్తున్నాడు. అయితే ఈ పండక్కి నీకు అరిసెలు, జంతికలు, పూతరేకులు, పాకుండ్లు, సున్నుండ్లు ఇవేం వద్దన్నమాట. సర్లే, నాకు కూడా పని తగ్గుతుంది. పిండాడిచ్చపోతే ఇన్ని మిస్ అయిపోతావా? సర్లే, ఆ క్యారేజ్ లో ఇటు ఆడించుకొస్తాను. అదే చేత్తో నాకు కూడా లంచ్ బాక్స్ పెట్టే, అక్కడే లైన్ లో నుంచి తినేస్తాను. సరే నానా. పిండాడించడానికి మనుగండి పంపేశాం కాబట్టి కిరాణా సామాన్ లిస్ట్ ఇచ్చేద్దాం. ఏమండి, కాస్త కొట్టుకెళ్ళి సరుకులు తీసుకురండి. నెయ్యి, నూనె, పంచదార, బెల్లం, బాదం పప్పు, జీడిపప్పు. ఏంటే ఈ లిస్టు? ఇవన్నీ తీసుకొచ్చానంటే శంకర్ భారీ బడ్జెట్ మూవీ అంత అవుతుంది ఖర్చు. అయినా నెయ్యి, జీడిపప్పు ఎందుకే 2 కేజీలు? నెయ్యి, జీడిపప్పు రంగరించేస్తే పిండి వంటలన్నీ టేస్టీగా ఉంటాయండి. అన్ని రంగరించి చేస్తే స్వీట్లలో టేస్ట్ ఉంటది గానీ మన జేబుల్లో డబ్బులు ఉండవు. అయినా ఇప్పుడు ఎందుకే ఇన్ని స్వీట్లు, పిండి వంటలు వండుతున్నావు? సంక్రాంతి వస్తుంది కదండి, మరి పండగ పూట ఏం తింటారు? గడ్డి తింటానే. అయినా సంక్రాంతి పండగ అంటే అల్లుడిని ఇంటికి పిలిచి మర్యాదలన్నీ చేసి పిండి వంటలు వండి అల్లుడి పొట్ట నింపాలి, అంతేగాని నా పొట్ట కొట్టకూడదు. మన పెళ్ళయ్యాక 25 సంక్రాంతులు వచ్చాయి, కనీసం ఏ పండగకైనా పూతరేకుల డబ్బా పార్సల్ పంపారా? గత 3 ఏళ్ల నుంచి మా నాన్నగారు పండగకి పిలిచారు. మీరే మీ తమ్ముడు రమ్మన్నాడని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ అక్కడికి తీసుకువెళ్లారు. మరి పిలవలేదని మా పుట్టింటి వాళ్ళు అంటారేంటి? తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ కాశీగాడి పుణ్యమా అని ప్రతి సంవత్సరం మీ నాన్న పండగకి వచ్చి తప్పించుకుంటున్నాడు. పిసిని కొట్టి పేరు మాదైనా నిజానికి పిసినారోళ్ళు మీరే. ఆడవాళ్ళంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా అంకుల్? రే ఎవడరాది? గోవిందరాజులు అలియాస్ కోరా, మహిళా పక్షపాతిని. ఐఎమ్ ఏ ఉమనిస్ట్. రే, అది ఫెమినిస్ట్ అనుకుంటారా? అబ్బా ఏదో ఇష్టాంటి, ఇక్కడ కలెక్షన్స్ కన్నా ఎమోషన్స్ ముఖ్యం. అయినా అంకుల్ అన్నేసి మాటలు అంటుంటే మీరు పాత సినిమాలో హీరోయిన్ల మొహం అని పెట్టుకుని ఉంటారేటి? పదండి, అంకుల్ మీద గృహహింస కేసు పెడేద్దాం. దీంతో పాటు అడిషనల్ గా వరకట్న వేధింపు కూడా యాడ్ చేద్దాం. కేసు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటది. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎవడన్నా వరకట్న వేధింపులు చేస్తాడ్రా ఎదవా? అయినా నాకు డౌట్, ఉన్న పల్లంగా మీ ఆంటీ వైపు ప్లేట్ తిప్పిసావేట్రా? అంటే పండక్కు అరిసెల క్యారేజ్ ఇస్తానంది ఆంటీ, అందుకని. ఛీ, అరిసెల కోసం అమ్ముడిపోయావు కదరా. నిన్ను ఇవ్వాలే భార్య బాధితుల సంఘం గ్రూప్ నుంచి రిమూవ్ చేసేస్తాను. మీ మొగుడు పిల్లలు గొడవలు ఆపి నా అరిసెలు నాకు చేసేస్తే మా ఇంటికి పట్టుకుపోతాను. ఈసారి అరిసెలు లేవు, గిరిసెలు లేవు. మిమ్మల్ని ఎప్పుడు పండక్కి పెళ్ళలేదని ఫీల్ అయిపోతున్నారు కదా. ఇప్పుడే మా పుట్టింటికి ఫోన్ చేసి మిమ్మల్ని పండక్కి పిలమని చెప్తాను. అంటే నేనే అడిగి పిలిపించుకున్నట్టు మీ నాన్న దగ్గర మొత్తానికి నన్ను ఎదవం చేయడానికే కదా? ఏం అవసరం లేదు, చచ్చినా నేను మీ పుట్టింటికి రాను. మీరు సత్తే అక్కడికి వెళ్ళక్కర్లేదు అంకుల్, వాళ్ళే ఇక్కడికి వస్తారు. నువ్వు నోరు మీద అప్రాచప్ కాకి. ఏంటి కాశీ నాకు ఫోన్ చేస్తున్నాడు? పండక్కి వాడింటికి మనల్ని పిలవడానికి అనుకుంటా. అయితే ఈసారి కూడా మీ ఒళ్ళు ఖర్చు తగ్గినట్టే. హలో కాశీ. హలో వదినా, బాగున్నావా? బాగున్నా కాశీ, నువ్వెలా ఉన్నావు? నాకేట వదినా, సూపరా సూపరా. అవును, అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదు, బిజీయా? అవును, నన్ను తిట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. ఏంటి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని తిడుతున్నాడు? ఏదో సారాడు ఫోన్ కడిగి పడేస్తాను. కడిగే.
ఏట్రానయ్య వదిన తడుతున్నావంట బుద్ధి లేదు. ఆ బుద్ధే ఉంటే మీ వదిన ఎందుకు పెళ్లి చేసుకుంటానులే. అదే మళ్ళీ అంటున్నావు. మా గొడవలు ఎప్పుడు ఉండేవే గాని ఇంతకీ నువ్వు ఫోన్ చేసింది మమ్మల్ని పండగ పిలవడానికే కదా. కాదురా అన్నయ్య, నీకు అర్జెంటుగా వార్త చెప్పాలి. కొంప తీసి మన చుట్టమ కొట్టవడానికి పోయాడేట్రా? సావు వార్త కాదే, శుభవార్త. శుభవార్త ఏంట్రా అది? అయ్యి బాబు సిగ్గేస్తుందనియా. ముందు ఆ వార్త ఏంటో చెప్పి సిగ్గుపడరా బాబు. అంటే అది నేను ఒక ఇంటోండి అవుతున్నాను అన్నయ్య. అదేంట్రా, నీకు ఆల్రెడీ ఊర్లో పెద్ద ఇల్లు ఉంది కదా. ఇంటోడు అంటే అది కాదురా బాబు, నాకు పెళ్లి కుదిరింది. ఏంటి, నీకు పెళ్లి కుదిరిందా? కాశీ బాబాయ్ పెళ్ళా? ఏంటి మన కాశీకి పెళ్ళా? ఏట్రా అలా సాకే పేరు, నేను పెళ్లి చేసుకోకూడదా? అలా కాదురా కాశీ, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకోకుండానే పుణ్యపురుషుల్లా పోతావేమోనని భయపడేవాడిని. మొత్తానికి పెళ్లి కుదిరింది. ఇంతకీ అమ్మాయి ఎవరు కాశీ? అవన్నీ ఫోన్లో చెప్పే విషయాలు కాదు వదినా. అర్జెంట్ గా పిల్ల చల్ల అందరూ మూటముళ్ళే సర్దుకొని మన ఇంటికి వచ్చేయండి. నా పెళ్లికి పెళ్లి పెద్దలు మీరే, అంత దగ్గరుండి మీరే చూసుకోవాలి. అలాగేరా కాశీ. అయితే ఈసారి జరిగేది పండగ కాదు, పెళ్లి పండగ. పెళ్లి పిలుపు బానే ఉంది, కానీ ఊరొద్దామంటే పండగ సీజను, ట్రైన్ టికెట్స్ ఏమో నిల్లు, బస్సులన్నీ ఫుల్. మరి రాను పోను ఇబ్బంది అయిపోద్ది కదరా కాశీ. ఈ మాట అంటావా నాకు తెలుసానియా. హైదరాబాద్ లో మన ఆడియో ఒకటి తిరుగుతుంది, పొద్దుపోయేసరికి మన గుమ్మం దగ్గర ఉంటది. జాయిగా ఎక్కువచ్చేయండి. సరేరా కాశీ బాబాయ్, మేము కూడా మీ పెళ్లికి రావచ్చా? పెసలుగా అడుగుతాడు తొత్తుకోడగా. మళ్ళీ నేను పెసలుగా పిల్లలేంటి, నువ్వు మీ ఆవిడి ఆ సిట్ పేనంగాడు అందరూ వచ్చేయండి. నా పెళ్లి ధూమ్ధామ్గా జరపాలి. ఓకే బాబాయ్, జరిపేద్దాం. అన్నట్టు ముసలిది ఇంకా ఉందేట్రా? ఉంది బాబాయ్. ఉంటది గట్టి పిండం. ఆ OLX పీస్ ని కూడా ఆడిలో పడేయండి, వచ్చి 4 అక్షంతలు వేస్తుంది. అలాగే బాబాయ్, ఇక నువ్వు కట్ చేస్తే మేము ప్యాక్ చేసుకుంటాం. అలాగేరా, ఉంటాను మరి. చూసారా అంకుల్, పెళ్ళి అనేసరికి మీ పిసిని కొట్టు తమ్ముడు ఎక్కడా తగ్గట్లేదు. మనల్ని ఎక్కించుకోవడానికి ఆడి కారు పంపిస్తున్నాడు. అవునరా, మా పిసిని గుట్టోళ్ళ పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. ఈ పెళ్లితో కొంతమందికి అర్థమవుతుందిలే మా పిసిని గుట్టోళ్ళ మర్యాదలో పద్ధతులు ఎలా ఉంటాయో. నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. అంకుల్, నేను ముక్కుగడు కూడా బట్టలు సర్దుకుని వచ్చేస్తాం. సాయంత్రం ఆడి కారు రాగానే అది ఎక్కేసి పోదాం. ఒరే గోర, ఆడి కార్లో అందరూ అంటే కష్టమేమోరా. మా ఫ్యామిలీ మట్టుకు కరెక్ట్ గా పట్టేస్తాం. మీరు ఏదోలా ఊరికి వచ్చారనుకో, అక్కడ అందరూ కలిసి చేసేయచ్చు పెళ్లి. ఆడి కారు ఎక్కబోతున్నానన్న అహంకారంతో చెప్తున్నారు కదా అంకుల్. చెప్తా వెళ్ళరా, అవతల మేము లాగే సర్దుకోవాలి. Few moments later. వీళ్ళందరూ ఏంటి బ్యాగులు పట్టుకుని బయట నుంచి ఉన్నారు? నాన్నగారు నేను ఇంట్లో లేని టైం చూసి నన్ను వదిలేసుకుందామని మీరంతా సర్దేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు కదా. నిన్ను వదిలించుకోవడానికి మేమందరూ బయటకు వెళ్ళిపోవడం ఎందుకురా? నేను బయటకి గేండేస్తే సరిపోద్ది కదా. అబ్బా, ఈ బ్యాగులు అన్ని వేసుకుని బయట ఎందుకు నించున్నారో చెప్పండి. మీ కాశీ బాబాయ్కి పెళ్లి కుదిరిందిరా. ఏంటి, నేను పిండి ఆడించుకొచ్చే లోపు బాబాయ్ పెళ్లి సెట్ అయిపోయిందా? నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వడం, మీ బాబాయ్కి పెళ్లి అవ్వడం ఈ జన్మలో చూడలేను అనుకున్నా. మొత్తానికి మీ బాబాయ్ పెళ్లి అవుతుంది, ఇక నువ్వు పాస్ అవడమే బాకీ. అబ్బా, శుభవార్తలు సుఖంగా 5 నిమిషాలు కూడా ఎంజాయ్ చేయనివారు. అబ్బా, మీ నాన్న ఎప్పుడూ అలానే అంటారా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో. మరి రోజంతా కష్టపడి ఆడిచ్చిన పిండి ఏం చేయమంటావు? తీసుకొచ్చారా, అక్కడ వండుకుందాం. అవునవును, అక్కడైతే అన్నయ్య జీడిపప్పుతో వండేచ్చు. ఒక వారం రోజులు సరిపడా బట్టలన్నీ సర్దుకొని వచ్చాం అంకుల్. ఏంట్రా మీరు ఇక్కడికి వచ్చారు? ఆడి సరిపోదని చెప్పాను కదా. వెళ్ళండి, వెళ్ళే ట్రైనో బస్సో లారీ ఎక్కిసి వచ్చేయండి. ఎందుకు అంకుల్ అంత ఫోర్స్ కొడతారు? అదేమన్నా మీ సొంత కారు ఏంటి? అయినా కాశీ బాబాయ్ కూడా మమ్మల్ని ఆడిలోనే రమ్మన్నాడు. మేము ఆడి కారులోనే వస్తాం. ఆడి అందరికి సరిపోదురా. అవన్నీ మాకు తెలియదు అంకుల్. ఆ బస్సులో ఇరుక్కునేదేదో ఈ ఆడి కారులోనే ఇరుక్కొని వస్తాం. జోడికి పేడలా అంటుకున్నావు కదరా. సరే పగలానండి. ఓ బాబు, ఏంటి నీ ఎడ్ల బండి మా ఇంటి ఎదురుకుండా పెట్టు. ఇంకొంతసేపట్లో మా ఆడికారు రాబోతుంది. ఇంటి ఎదురుకుండా ఎడ్ల బండి ఉంటే బాగోదు. తీ పక్కతి. జగన్నాథం అంటే మీరేనా అండి? అవును. కాశీ గారు మిమ్మల్ని ఎక్కించుకోమని పంపించారండి. అదేంటి, ఆడు పంపిస్తానంది ఆడి కదా. ఇదేనండి ఆయన పంపిస్తానన్న ఆడి. కావాలంటే ముందు వెనక సింబల్ ఉంటే చూసుకోండి. ఇది ఆడి ఏంట్రా బోడి? అంకుల్, అర్జెంట్ కాశీ బాబాయ్కి ఫోన్ చేసి అడగండి. ఏట్రానయ్య, బండి వచ్చిందా? వచ్చిందిరా, కానీ నువ్వు చెప్పినట్టు ఆడి కాదు, ఎడ్ల బండి. నేను చెప్పిన ఆడి కూడా ఎడ్ల బండారా?
త్వరగా ఎక్కేసి వచ్చేయండి, అవతల బోళ్ళు పనులు ఉన్నాయి. నేను ఉంటాను మరి. అంకుల్ మీ ఫ్యామిలీ అంతా కరెక్ట్ గా ఈ ఆడిలో సరిపోతారు. ఎక్కేసి వచ్చేయండి. ఆహా, ఇందాక నుంచి నువ్వే కదరా ఆడి ఎక్కుతాను అంటున్నావు. మూసుకొని పద. ఏంటయ్యా ఇంతకు మించి ఫాస్ట్ గా వెళ్ళవే ఎద్దులు? అదేంటండి బాబు అలా అంటారు? ఇదే ఇట్లా టాప్ స్పీడ్. ఇదే స్పీడ్ లో వెళ్తే కాశీగడి పెళ్లికి కాదు సోమనంకి వెళ్తాం. ఎద్దులు కదా కొంచెం బలం తక్కువ ఉంటది, అందుకే స్లోగా వెళ్తానే. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బేబమ్మా ఇంత స్లో మోషన్ అంటే నా వల్ల అవ్వట్లేదు. డూ సంథింగ్. ఓకే పిల్లకాయ్, ఏజ్ అయిపోయిన ఈ ఎద్దులకి నా పవర్ కొంచెం టేస్ట్ చూపించాలి. కుసే నా దగ్గర బెల్ట్ ఉంది కానీ సీట్ బెల్ట్ లేదే. అయితే చేతికి అందరూ గట్టిగా పట్టుకోండి. బసవన్నలు లాగెత్తండి. గుడ్ జాబ్ గైస్. ఇదిగో బాబు నా ఎనర్జీ పౌడర్ కొంచెం ఇస్తాను, అప్పుడప్పుడు ఇట్లా పట్టిస్తా ఉండు. అలాగే బామ్మ. మీరన్నా మజాక వందే భారత్ కన్నా ఫాస్ట్ గా తీసుకొస్తుంది. అనయ్య వెల్కమ్ టు భీమవరం. వీడు ఇంకా మారలేదు. వదినా ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది కాశీ. ఏంటి పెళ్ళనగానే కొంచెం రంగొచ్చావు? ఆట పట్టించింది చాలే వదినా. రెండు లోపలికి వెళ్ళండి. రే సత్తిపండు వీళ్ళందరికీ గదులు చూపించారా? టెస్ట్ అయ్యి వచ్చేస్తారు. అలాగేనండి. సడన్ గా పెళ్లి కుదరడం ఏంట్రా కాశీ? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు కదనయ్య. నాకు కక్కు రాలేదు గాని కళ్యాణం టైం వచ్చింది, అందుకే చేసుకుంటున్నాను. పండగ టైంలో ముహూర్తాలు ఉండవు కదా కాశీ, మరి ఎలాగా? ముహూర్తాలు ఏముంది వదిన, మనసులు కలిసి అదే చాలు. ఏది ఇప్పుడు నిజం చెప్పండి. ఇంకా లేట్ చేశానంటే అమ్మాయి మనసు ఎక్కడ మారిపోద్దని పెట్టుడు మొత్తం పెట్టించాను రా. అది మ్యాటర్. బాబాయ్ ఇంతకీ సంబంధం ఎలా కుదిరింది? మీ అందరికి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. చెప్పు బాబాయ్. మీరందరూ అనుకుంటున్నట్టు ఇది అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. ఏంటి? అవునరా, లవ్వే. అయితే ఇవాళ నీ లవ్ స్టోరీ చెప్పాల్సిందే. అవును చెప్పాల్సిందే. మీ లవ్ స్టోరీ ఎప్పుడు మొదలైంది బాబాయ్? నా లవ్ స్టోరీ మొదలయ్యి సంవత్సరం అవుతుందిరా అబ్బాయి. మీ అందరికి కింద డేట్ సంక్రాంతి గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ముక్కుగాడికి అయితే తిన్న అరిసెలు అరక్క మోషన్స్ అయిపోయినాయి. నేను మాట్లాడుతున్న మోషన్స్ గురించి కదా, ఎమోషన్స్ గురించి. ఓ కంటిన్యూ. కిందటి సంక్రాంతి జాతరలో జేంటీలు పడిపోతుంటే మనం కాపాడాం కదా. అవును బాబాయ్ గుర్తొచ్చింది. ఆ జెయింట్ వీల్లోనే నీ కాబోయే పిన్ని కూడా ఉందంట. అది ఊగిపోయేసరికి మీ పిన్నికి చాలా భయం వేస్తుందంట. కరెక్ట్ గా అదే టైంలో డేరింగ్ అండ్ డాషింగ్ గా వచ్చి ట్రాక్టర్ తో లాగి కాపాడేశాను కదా. అంతేరా, ఆ దెబ్బతో మీ పిన్ని నాకు ఫ్లాట్ అయిపోయిందంట. చేసుకుంటే గీసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటానని పట్టు కూర్చుందంట. ఫోన్లే బాబాయ్, కాపాడింది నేనైతే పని అయింది నీకు. ఎవడు కాపాడితే ఏట్రా ఎదోకానా? మీ బాబాయ్కి పెళ్లి అవుతుంటే నీకు హ్యాపీస్ కాదా? హ్యాపీసేలే. స్టోరీ అంతా బానే ఉంది గాని లవ్ ఎక్కడ ఉంది బాబాయ్? ప్రేమ గుడ్డిది అంటారు కదరా, ఇది అంతే, కనిపించదు కానీ ఉంటది. స్టోరీ అంతా చెప్పావు కానీ మా పిన్ని ఎలా ఉంటుందో చెప్పలేదు. మీ పిన్నికేటే రాత్రిపూట వచ్చే సందమామలా ఉంటది. అయితే పొద్దున్న కనిపించదన్నమాట. రే మా పెళ్లికి వచ్చి మా ఆవిడ మీద జోకులేస్తే తోలు తీసేస్తాను తోత్తుకోడగాని. సారీ బాబాయ్, ఏదో ఫ్లోలో టంగ్ సిల్లిపోయింది. ఈ చందమామలు నక్షత్రాలు వద్దు బాబాయ్, త్వరగా పిన్ని ఫోటో చూపించు. ఫోటోలు ఎందుకే, డైరెక్ట్ గా చూపించేస్తాను. The next day. ఒరే అయ్యి బాబు రే, ఏట్రా కొరకలు ఏదో ఒత్తు కొడకలారు లాగండి. ఏంటి బాబాయ్? ఒరే ఏట్రా కొరకలు గదిలోకి వచ్చినట్లేదురా, జూ పార్క్ వచ్చినట్టుంది. ఏంటి బాబాయ్ పొద్దున్నే అదో డిస్టర్బెన్స్? డస్ట్బిన్స్ లేవు, చెత్త కుండీలు లేవు, లేకండి తోత్తి కొడగలరా. ఏంటి బాబాయ్ హాలిడేస్ అని ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే? రెస్ట్ ఏట్రా, నేను చెప్పాను కదా అమ్మాయిలు ఇంటికి వెళ్ళాలని. బొత్తికి బాధ్యత లేకుండా పోయిందిరా మీకు. లేకండి లేచి స్థానాలు కట్టసేయండి. అయ్యరే
భోగిమంట రెడీ అయిపోయిందండి. మీరు వచ్చి దండం పెట్టుకుని వెలిగిచ్చేస్తే ఓ పని అయిపోద్దండి. ఓడి అమ్మ భోగి మాట కూడా వేస్తారట. ఒరే పనికి మళ్ళీ ఎదగలరు లేకండ్రా. ఈయన పెళ్ళి అయ్యేదాకా ఈయన మనల్ని పడుకునేవాడరా. నిజమేరా బాబు. అమ్మా టవల్ అందుకో. ఒరే సత్తిపండు, చెప్పండి అయ్య గారు. నేనేమన్నా స్కూల్ ఓపెన్ చేస్తాను, ఆసుపత్రి ఓపెన్ చేస్తాను, సప్పట్లు కొడతాను. ఈ ఎక్స్ట్రాలు చేసామంటే డొక్కలు గుద్దేస్తాను యాదవని. వెళ్ళు వెళ్ళి అన్నయ్య వదిన ఎక్కడ ఉన్నారు చూడు. అలాగేనండి అయ్యగారు. రారా సత్తుపండు, గుడ్ మార్నింగ్. అయ్యి బాబాయ్ సంస్కారాలు మార్నింగ్ అండి. ఏంట్రా ఏంటి ఈ రోజు ప్లాన్లు? ప్లాన్స్ ఏం లేవండి. అమ్మాయిల ఇంటికి భోజనాలు పిలిచారండి. అలాగే చూసుకొని షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం అన్నారండి కాశీ గారు. ఇంతకీ అమ్మాయి వాళ్ళది ఏం ఊరు? కైకలూరండి. వాళ్ళు మనోళ్ళు కూడా కాదండి. ఆ అమ్మాయి లవ్ అని తిరిగేసరికి మన కాశీబాబుకి బోల్ డబ్బులు, పైగా ప్రెసిడెంట్ కదండి, క్యాచ్ చేసిందండి. ఓహో, ఇంతకీ నువ్వు చూసావారా సత్తి? ఎవరండి? అదేరా కాశీగాడి ప్రేమించిన అమ్మాయిని. అయ్య బాబాయ్, ఆయన ప్రేమించిన అమ్మాయిని నేను ఎలా చూస్తానండి? కరెక్ట్ కాదు కదండి. చూడటం అంటే ఆ చూడటం కాదురా, మోహన్ చూడటం. అదైతే చూసానండి. మన కాశీబాబు మీద కొంచెం కలరు, అయినా యావరేజ్ అనండి. కాశీబాబు లెవెల్ కి అందరు. పోన్లేరా, ఆడికి పెళ్ళైతే చాలు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నిజమేనండి, అందుకే నేను ఊరుకున్నాను. ఒరే సత్తిపండు, నీకెంతసేపు రా? అన్నయ్యలు రెడీ అయ్యారా? రెడీ అయిపోయారండి బాబు. ఈయనకి పెళ్లి సెట్ అయిన కాడి నుంచి క్రాసింగ్ వచ్చిన ఎద్దులా తెగరంకులు వేస్తున్నాడండి. మీరు బేగ రెడీ అయిపోయి కిందకు వచ్చాను బాబాయ్. నాది అయిపోయిందిరా, మీ అమ్మగారిదే లేటు. నాది అయిపోయింది, పదండి వెళ్దాం. అందరూ భోగి మంటకి దండం పెట్టుకోండిరా. వదినా ఎలా ఉన్నాను వదినా? నీకేంట్రా కాశీ, హీరోలా ఉన్నావు. అచ్చి బాబోయ్, నువ్వు అలా అనుకోదినా, సిగ్గేస్తుంది. ముసలిదానికి షుగర్ ఉందనుకుంటా, కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. టిఫినీలు కాపీలు అన్ని అక్కడే. పదండి పదండి. ఒరే కాశీ, వెళ్ళడానికి బండి ఏమైనా మాట్లాడావా లేకపోతే మళ్ళీ ఆడియేనా? అచ్చి బాబోయ్, మన ఊర్లో మనకు బండి ఎందుకనయ్యా? బండి బండి. అయ్యి బాబోయ్ కాశీ గారు ఆపుతున్నాడు బాబు. ఏట్రా బస్సు ఎక్కడికి వెళ్తుంది? ఏలూరండి. అవునా, అయితే మమ్మల్ని కైకలూరులో దింపారా? అయ్యి బాబోయ్, అది ఎలా అవుతుందండి? ఇది ఏలూరు బైపాస్. ఇలా ఎదవకానని దారిలోనే కదా మమ్మల్ని కైకలూరులో దింపేసి మీరు ఏలూరు లాగిచ్చండి. ఏంటి ఊరా అన్నయ్య ఎక్కండ్రా. అయ్యి బాబోయ్ కాశీ గారు లేట్ అయిపోతుందండి బాబు. ఓ నువ్వు ఎక్కడ మాట్లాడ 5 నిమిషాలు లేట్ చేస్తావురా, పదా. ఎలా ఇచ్చావనయ్య? ఒరే కాశీ, ఊరికి ప్రెసిడెంట్వి, ఒక కారు కొనుక్కోవచ్చు కదరా. అచ్చి బాబోయ్, అంత మాట అనేసేటనయ్యా? మనం ఎవరు ప్రెసిడెంట్? మనం ఆపితే ఆగిపోయే బస్సులో ఉన్నప్పుడు మళ్ళీ మనకు కార్లు ఎందుకనయ్యా? అదే కార్ అంటే కొంచెం హుందాగా ఉంటది కదా. ఊరుకానయ్యా, పొందానా నా బొందానా? కార్ అనుకో, ఓల్డ్ ఆయిల్ కొట్టించాలి, సర్వీసింగ్లు గట్ట చేయించాలి. అంతంత ఖర్చులు చేస్తే మనం పిసిని కొట్టు వంశం ప్రెస్టేజ్ ఏమైపోవాలనియా? అది కూడా నిజమేరా. మరే అదే ఈ బస్సులో అనుకో, చుట్టుపక్కల ఏ ఊర్లు వెళ్ళాలన్నా మనకి ఫ్రీ. పైగా జనాల్లోని కాశీ గారికి అన్ని డబ్బులున్నా జనాల్లోనే అందరితో కలిసి వస్తున్నాడని గుడ్డు పేరు కూడా ఉంటది. అమ్మా పెద్ద ప్లానే రోయ్. మరి ఊరుకునైపోతాడనే ప్రెసిడెంట్. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం. నాకు అన్ని నీ పోలికలు వచ్చాయా? చూసావా లక్ష్మి, నా తమ్ముడు కన్నీ నా పోలికలే. నేను అక్కడ కాలనీ ప్రెసిడెంట్, ఈడక్కడ ఊరికి ప్రెసిడెంట్. ఏళ్ళడానికి పుట్టిన ఫ్యామిలీ ఏమాది. అవును అంకుల్, మన మనుగడు కూడా కాలేజీలో బ్యాక్లాగ్స్ సంఘానికి ప్రెసిడెంట్. నన్నేరికిస్తావేంట్రా? అదిగదిగో మన మనుగడు కూడా కాలేజీలో ప్రెసిడెంట్ అట. సూత్తుండే మన ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఈ భారతదేశానికి ప్రెసిడెంట్ అయిపోతాం. ఎరా సత్తిపండు? అవునయ్య గారు, అప్పుడు కూడా నా ఓటు మీకేనండి. సరిపోయారు ఇద్దరు. ఏంటి కాశీనాథం గారు, కైకులర్ వచ్చింది దిగండి బాబు. అంటే ఏట్రా, మేము ఇక్కడ దిగిపోయి మా అత్తోరింటి నడుచుకుంటే వెళ్ళాలా? మర్యాదగా బస్సు మా అత్తోరింటి దగ్గర ఆగాలి. రే పైలట్, స్టీరింగ్ తెప్పరా. అయ్యి బాబు అలా అంటారేటండి? బస్సు డిపోకి లేట్కి వెళ్ళింది అనుకోండి, మా ఉద్యోగాలు పోతాయండి బాబు. ఇప్పుడు బస్సు ఇంటికి వెళ్ళకపోయినా మీ ఉద్యోగాలు పోతారా? ఒరే సత్తిపండు, ప్రైమ్ మినిస్టర్ కి లెటర్ రాయరా. ఇదిగో ఏలూరు బస్ కండక్టర్ డ్రైవరు బస్సు మధ్యలో ఆపేసి అదేట్రా ఇన్స్టాగ్రామ్ లో రూల్స్ చేస్తున్నారని చెప్పరా. అయ్యి బాబాయ్ కాశీనాథం గారు, ఇదేటండి ముందుకు వయ్యాయి అనుకుని ఇలా ఉందండి. ఒరే డ్రైవరు, నువ్వు బస్ తిప్పరా. ఒరే సత్తిపండు, నువ్వు అడ్రస్ చెప్పరా. అలాగేనండి.
ఇక్కడ కుడి చేయి పక్కన, ఇక్కడ ఎడం చేయి పక్కన. మరి బాబు చేయగలరా? ఇక్కడ స్ట్రైట్. రైట్ కదా, స్ట్రైట్. ఎడం పక్కన తిరుగు. అదిగో అదిగో అక్కడ ఈది కనిపిస్తుంది కదా, అక్కడేనా? కాదా, ఆ ఈదిలోకి రైట్ తిరిగి అక్కడ ఎడం చెప్పి పక్కన 5 మూలగా సొంత వస్తుంది. సొంత బస్సు దూరుద్దా? బస్సు దూరపైన దూరిచే అది 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 అక్కడ ఒక్కొక్క వస్తుంది చూడు. అది వచ్చి వస్తే నాకెందుకురా? ఆ పక్కనే రా ఇల్లు. వచ్చాహా ఏండి, వచ్చాహాండి. అనయ్య దిగండి రా. ఒరే కండక్టర్ థ్యాంక్స్ రా, నీకు ఈ ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సుకు ప్రమోషన్ ఇప్పించేస్తాను రా. అయ్య బాబోయ్ థ్యాంక్స్ అండి. ఇక ఈ 50 రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేయండి. మరి సాయంత్రం మళ్ళీ వచ్చేయండి రే, మన ఊరు రిటర్న్ వెళ్ళిపోతాం. బాబోయ్ అయ్యి బాబోయ్, రే ఎవరే చేసింది? అచ్చి బాబాయ్ అనయ్య. ఒరే నన్ను చూస్తావేంట్రా? అచ్చి బాబాయ్ అనయ్య అడ్డుండే. ఒరే అడ్డుండడం ఏంట్రా? ఊరే అనయ్య, మన మీద టెర్రరిస్టులు అటాక్ ప్లాన్ చేస్తారా? అవును, నువ్వు హోమ్ మినిస్టర్, నేను ప్రైమ్ మినిస్టర్. మన మీద ప్లాన్ చేయాలి అటాక్లు. ఊరుగానయ్య, మనం అంత రోజులు అయిపోతామని ముందుగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఎవడది బాంబులు వేసిన తొత్తుకోడగానే. ఈ మనుగడే బాబాయ్ నన్ను నైట్ పప్పు తినేసి ఇప్పుడు వదిలేసాడు. నేను అంటుంది వెనకాలేసే బాంబుల గురించి కాదే, ముందేసిన బాంబుల గురించి. ఎవడ్రాడు? దమ్ముంటే నా కళ్ళ ముందుకు వచ్చేయండి రా. అయ్యో బాబు, నేనేరా బాబు పెళ్లి కూతురు బాబాయిని. ఏ మాత్రం దానికే భయపడిపోతే ఎలా రా బాబు? పెళ్లికి న్యూక్లియర్ బాంబు ప్లాన్ చేశాను, మామూలుగా ఉండదు. పేలిస్తే కళ్యాణ మండపం పేలిపోవాలి, మామూలుగా ఉండదు. ఎవడ్రాయుడు? శుభమాని పెళ్లి జరుగుతుంటే మండపం లేపేస్తానంటాడు. అచ్చి బాబాయ్ నువ్వు ఉండరానయ్యా, ఈయన ఎవరనుకున్నావు? పెళ్లి కూతురుకు 1 and only బాబాయ్, పేరు బుల్లబ్బాయి. అయ్యో బాబాయ్ అడగచ్చు కదరా బాబు, అడగలేడు మీరు. అచ్చి బాబాయ్ మావయ్య, మీరు అడగడం ఏంటండి? అరేంజ్మెంట్లు అదిరిపోయి, ఆశీర్వదించండి. అచ్చి బాబాయ్ నడుము పట్టేసింది. అయ్యో బాబాయ్ ఇంత మర్యాద ఏంట్రా బాబు? పడింది సార్లే లేగు. లేగుతున్నాను మాయ్య. రే కాశీ, ఇంక పడించాలేరా, లేగు. మనం మగ పిల్లోళ్ళరా, ఎక్కడ తగ్గకూడదు. అబ్బా ఈడొకడు, ఈడికి మ్యాటర్ అర్థం కాదు. ఉండరా లేగుతున్నానే. ఏంటి బాబాయ్ పట్టేసిందా? అవునరా అబ్బాయి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అందుకే 30 దాటాక ముడుకులు ఉంచడం అవి మానేయాలి. అచ్చి బాబోయ్. ఓరే బాబు ఏట్రా బాబా సౌండ్? ఏం లేదు అంకుల్, గ్యాస్. తెల్లవారి చింతామణి చట్నీ తినద్దంటే ఏం లేదు, అందుకే ఇప్పుడు పట్టేసింది. అదే గ్యాస్ పట్టేసింది. సర్లేండి బుల్లబ్బాయి గారు, ఇలా బయట నుంచి మాట్లాడేస్తారా, లోపల పిలిచేది ఏమైనా ఉందా? అయ్యో బాబు అలా అంటారేంటండి బాబు? మీరు లోపల పదండి, మర్యాదలతో ఉంచేస్తాం. లక్ష్మి, ఇల్లు మంచి భవనంలా బానే ఉంది. అన్ని భవనాలు మన పిసినగొట్టు భవనంలో ఉంటాయా ఏంటి? అయ్యో బాబు 1 సెకండ్ రా బాబు. మళ్ళీ ఏమైంది బుల్లబ్బాయి గారు? ఇల్లుడికి దిష్టి తీయకుండా లోపలికి ఎలా పంపుతారా బాబు? ఒరే ఎలక, ఆ వకాండా నుంచి తెచ్చిన వాటర్ మిలన్స్ పట్టుకురా. వకాండా నుంచి వాటర్ మిలన్ సార్? గుమ్మడికాయతో ఎవడైనా తెస్తాడు, వాటర్ మిలన్ తో తీసిన వాడే ఈ బుల్లబ్బాయి. తీసి నెత్తికేసి కొట్టు. వియ్యంకుడు గారు ఏదో అంటున్నారు. ఏం లేదండి, లోపలికి పదండి. ఒరే ఎలక, ఆ డెన్మార్క్ నుంచి తెచ్చిన డ్రింకులు, కొరియా నుంచి తెచ్చిన గజ్జికాయలు, మలేసియా నుంచి తెచ్చిన మిక్చర్ బట్టలాలు పట్టుకొచ్చారా? అయ్య బాబాయ్ అంకుల్ ఇంట్లో అన్ని ఫారెన్ సరికే. మరి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఫారెన్ సరుకు కాకుండా లోకల్ సరుకు పడతావేటి? పరువు పోలేట్రా బాబు. ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ ఎవరాలు? ఇంకెవరు? మీరేనండి బాబు. హైదరాబాద్ అంటే ఫారెన్ కాదేటండి బాబు, అలా మాట్లాడతారు. ఒరే ఈ బుల్లబ్బాయి గడు పల్లెటూరోడు అనుకున్నాను గానీ, మరీ హైదరాబాద్ ని ఫారెన్ అనుకునేంత పల్లెటూరోడు అనుకోలేదురా. ఈయన ఎలా ఉన్నాడంటే ఇలా అమ్మ ఇంకెలా ఉంటదో. అంకుల్ మా పిన్నిని కొంచెం పిలిపిస్తే చూసుకుంటాం. అయ్యి బాబు, పిన్నిని చూసే ముందు టిఫిన్ వెళ్తానంట్రా బాబు. అయ్యి టిఫిన్లా? అయ్యే దేశం నుంచి తెప్పించారా? అయ్యి బాబు అలా అంటారేట్రా బాబు? ఫారెన్ నుంచి వస్తే పాచిపోతాయని పక్కనే ఫ్రెష్ గా చేయించా. ఒరే ఎలక, పెట్టే నువ్వు అర్జెంట్ గా. అదేంటి అంత సాకిచ్చారు? పందారేమంటారేట్రా బాబు? అక్కర్లేదండి, వాళ్ళకి ఉత్త ఉప్మా తినడమే అలవాటు. ఏ లక్ష్మి?
అబ్బా మీ ఇంట్లోనే ఉప్మాయ్, ఈ ఇంట్లోనే ఉప్మాయ్. ఇదిగో బుల్లబ్బాయి గారు, ఉప్మాలో నంచుకోవడానికి పెసరట్టేం లేదా? అయ్యి బాబాయ్ అడగచ్చు కదరా మీరు, అడగలేండి మీరు. ఎలాగ ప్యారిస్ నుంచి పెసరట్టు పట్టుకురా, తింటా ఉన్నాడు బాబు, 2 రోజుల్లో వచ్చేస్తే. ప్యారిస్ నుంచా? అయ్యి బాబాయ్ వద్దులేండి, అప్పటికి పెళ్లి కూడా అయిపోతుంది. ఈ బాబాయ్ అలా అంటారేట్రా బాబు? పోనీ బెల్జియం నుంచి బొబ్బట్లు తెప్పించమంటారా? మాకేమట్లో వద్దండి, ముందు అమ్మాయిని చూపించండి. అచ్చి బాబోయ్, ఏట్రా నీకా కంగారు? పెళ్లి చేసుకోబోయేది నువ్వా నేనా? లోపల మేకప్ వేసుకుంటున్నట్టుంది, అంత తొందర ఎందుకు? అయ్యి బాబాయ్ సర్లేరా బాబు. ఈ బుల్లబ్బాయి గారి భాష ఏంటి నాకు వచ్చింది? ఇదిగో బుల్లబ్బాయి గారు, ఇంట్లో ఏంటి మీరు ఒకరే కనిపిస్తున్నారు? అమ్మాయికి ఇంకెవరూ లేరా? అయ్యి బాబాయ్ అలా అంటారేటండి మీరు? పెళ్లి అయిపోతే మీరంతా అమ్మాయి బంధువులే కదా. అది కాదండి, పెళ్లి జరిపించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అయ్యి బాబోయ్, పెళ్లి చేయడానికి ఒక్కటి సరిపోయేటండి మీకు. అర్లేండి, సరదాకి మా నాన్నని పిలుస్తా. ఇదిగో నాన్న, నువ్వు జాయిగా ఎంట్రీ ఇచ్చే చెప్తాను. వస్తున్నాను రా జాయిగా. ఇదిగో బుల్లబ్బాయి గారు, ఈ రోజుకి వస్తారా? అయ్యి బాబాయ్ అలా అంటారేంట్రా? మా నాన్నకన్నీ జాయిగా చేయడం అలవాటు. మరి ఎంత జాయిగానా? ఆ పెసరట్లేవో చెప్పండి రా, అయ్యానా ఫాస్ట్ గా వస్తాయి. తాతగారు జాయిగా. జాయిగానే వస్తున్నా. నాన్నగారు, ఆయన ఆల్రెడీ జాయిగానే వస్తున్నాడు, మళ్ళీ మీరు జాయిగా రమ్మంటే ఇంక రేపు ఉదయానికి వస్తాడు. ఆ తాత ఇక్కడికి వచ్చేలోపు వందే భారత్ లో విశాఖపట్నం వెళ్ళి వచ్చేయచ్చు. నిజమేరా, ఈ తాతను గనక ఒలింపిక్స్ లో స్లో వాకింగ్ కి పంపించామంటే కప్పు కాదు డ్రమ్మట్టుకొచ్చేస్తాడు. ఒరే కాశీ, ఈ తాతగారి పేరేంట్రా? జాయి జొన్నలరావు అన్నయ్య. జాయి జొన్నలరావా? పేరులో జాయి ఉన్నంత మాత్రాన అంత జాయిగా రావాలేంట్రా? ఇదిగో బుల్లబ్బాయి గారు, ఆయనకి ఏదో ఒక బండి పంపించండి, అక్కడి నుంచి త్వరగా వస్తారు. అయ్యి బాబాయ్ అలా అంటారేటండి బాబు మీరు? ఇంకా మనవరాలికి పెళ్లి అవుతుందన్న ఆనందంతో చాలా తొందరగా వస్తున్నాడు ఆయన. ఇదే చాలా తొందరగానా? ఇంకా నార్మల్ గా అంటే ఏముంది, నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తాడు. అప్పటికి పెళ్లి కాదు, ఈయనకు పిండం కూడా పెట్టేయచ్చు. మరే ఇదిగో బుల్లబ్బాయి గారు, తాతను చూసామండి, ఇంకా అమ్మాయిని పిలిపించండి. అయ్యి బాబాయ్ అలా అంటారేంటి మీరు? నాన్నగారిని పలకరించరా? పలకరిస్తామండి, ఆయన దగ్గరకు వచ్చాక పలకరిస్తాం. మీరు ఈ లోపు అమ్మాయిని పిలిపించండి. అయ్యి బాబాయ్ కంగారు పడిపోతున్నారు మీరు. సర్లేండి, పిలిపిస్తాం. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానండి, అందంలో గుణవంతురాలు. అందంలో గుణవంతురాలా? అందంలో సంస్కారవంతురాలు. ఏంటి మామ, మలయాళం సబ్ టైటిల్స్ అసలు అర్థం కావట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గుణవతి, శీలవతి, రూపవతి, కళావతి, గర్భవతి. గర్భవత? 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 సారీరా బాబు, టంగ జారింది. ఈయన టంగ జారిందో ఆవిడ కాలు జారిందో? అచ్చు బాబాయ్, ఏటనే ఆ మాటలు తప్పు కదనయ్యా. సారీరా, నాకు కూడా టంగ జారింది. సర్లే, ఎగ్ జ్యూస్ చేసాను. ఇదిగో ఆనపలక్ష్మి, తొందరగా రావాలరా బాబు. ఆనపలక్ష్మి? అవునరా బాబు, పిల్ల కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ ఆనపకాయలు ఎక్కువగా తిన్నది, అప్పుడు పిల్ల కూడా ఆనపకాయలా పుట్టిందిరా బాబు. ఓహో, సింబాలిక్ గా ఉంటదని మేమే ఆనపలక్ష్మి అని పెట్టేశాము. అంటే బెండకాయ తింటే బెండు లక్ష్మి అని ఎట్టేవారేమో. అచ్చు బాబాయ్ అనయ్య, అమ్మాయి వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్ సిగ్గేస్తుంది. ఒరే కాశీ, ఆ అమ్మాయికి ఆనపలక్ష్మి అని పుట్టాక పెట్టారా పెరిగాక పెట్టారా? అదేం కోసినానయ్యా? అంటే అమ్మాయి సేమ్ ఆనపకాయలో ఉంటాను. ఊరుకోనయ్యా. అదే అమ్మాయి కొంచెం బొద్దుగా. అది బొద్దు కాదు, ముద్దు. అదేరా, కొంచెం మందంగా. అది మందం కాదే, అందం. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి నీకు నచ్చింది. అవునన్నయ్య, అదిగో వచ్చింది. వాళ్ళ తాతగారి కంటే ఫాస్ట్ గానే వచ్చింది. ఇంతకీ తాత ఎక్కడున్నాడు? జాయి గారు, ఇక్కడే ఉన్నా, వచ్చేస్తున్నా జాయిగా. అంత కష్టపడి వద్దులేండి, ఒక అరగంట అయితే మేమే వెళ్ళిపోతాం. పర్లేదు వచ్చేస్తా జాయిగా. ఈయన జాయిగా ఇక్కడికి రావడం కంటే హాయిగా పైకి పోవచ్చు కదరా. ఇదిగో అమ్మాయి, ఏంటమ్మా అలా సిగ్గుపడి తలదించుకుంటావు? పైకెత్తు. అచ్చ బాబోయ్ సిగ్గేస్తుంది. రే ఏంట్రా గోకుడు, చొక్కా చిరిగిపోద్ది. ఈ గోకుడు నన్ను కాదు, ఇల్లా అమ్మాయిని గోకు.
అనయ్య ఎలా ఉందరా మా జోడి? బాగుందిరా. మీ జోడీకి ఏంటి బాబాయ్, కుంఫు బాండా మైసూర్ బాండాలా భలే ఉన్నారు. ఇంతకీ పెళ్ళెప్పుడు? పెళ్ళెప్పుడేట్రా? ఎల్లుండే. ఏంటి ఎల్లుండేనా? మరి లేకపోతే ఇంకెంత లేట్ చేస్తావు? రేపు ఎలాగో సంక్రాంతి కదా, అందరూ సరదాగా టౌన్కి వెళ్ళి షాపింగ్లు చేసేసి సినిమాలు చూసేద్దాం ఏంటి? ఇదిగో ఆడియన్స్, పిసిని గొట్టాల పెళ్ళంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపించేస్తాం. మీరు కూడా వచ్చేయండి, ఇంక మేము లాగిచ్చేస్తామే. హాయ్. షాపింగ్ అయితే నేను కూడా వస్తా జాయిగా. అవును బాబాయ్, షాపింగ్ అన్నావు కదా, ఇంతకీ ఎక్కడ చేద్దామని? అక్కడెక్కడ ఎందుకురా, మన ఊర్లోనే చేసేస్తావు, పని అయిపోద్ది కదా. ఊరుకో బాబాయ్, పెళ్లి షాపింగ్ ఎవరన్నా సొంత ఊర్లో చేసుకుంటారేటి? ఏరానియా చేసుకోరా. ఏమోరా, ఆడేదో చెప్తున్నాడు కదా ఈయన. బాబాయ్, ఇప్పుడు రాజమండ్రిలో పెళ్లి చేసుకునే వాళ్ళు విజయవాడకి షాపింగ్ వెళ్తున్నారు, విజయవాడలో పెళ్లి చేసుకునే వాళ్ళు హైదరాబాద్ కి షాపింగ్ వెళ్తున్నారు. ఓహో, అయితే మనం బేవారం కదా, వైజాగ్ వెళ్దాం ఏంటి? ఎందుకు బాబాయ్, దారిలో రాజమండ్రి వస్తుందిగా, అక్కడ కొనేసుకుందాం. అవునరా కాశీ, మన మెయిన్ రోడ్ లేదు, అన్ని బట్టలు కొట్లే, ఏం కావాలని దొరికేస్తుంది. ఏంటి తల్లి కొడుకు లేదో ప్లాన్ వేస్తున్నారు? ప్లాను లేదు, ఏమీ పాడు లేదమ్మా. అలా రాజమండ్రి వెళ్తే మా అమ్మ వాళ్ళని కూడా ఒకసారి చూసొద్దామని. కరెక్ట్ గా చెప్పవద్దునా, ఎలాగో మా అయ్యగారికి శుభలాగిద్దాం అనుకున్నాను, పనిలో పని అది కూడా అయిపోద్ది. ఎరా సత్తుపండు? నిజమే గారు, మీరు ఎలా అంటారని శుభలేఖలు కూడా అట్టుకొచ్చాను. ఓ చాలా ఫాస్ట్ గా ఉన్నారా సత్తుపండు? ఏంట్రా కాసి, శుభలేఖలు కూడా వచ్చి ఇచ్చుకున్నావా? మాకు ఒక్క కార్డు కూడా ఇవ్వలేదు. ఊరుగానే ఇంట్లో వాళ్ళకి కార్డులు ఎందుకు, అసలుకైతే నువ్వే దగ్గరుండి అందరు కార్డులు పంచాలి. సరదాగా అన్నాలేరా, పద ఎవరెవరికి ఇవ్వాలో చెప్పు, పేరు పేరుని ఇచ్చేద్దాం. వద్దులేరా అనయ్య, అవన్నీ మన వాళ్ళు చూసుకుంటారులే. ముందు మన అందరం వెళ్ళి బట్టల షాపింగ్ సగదేట తెలిసేద్దాం. ఎరా పద బాబాయ్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఏడు బుల్లబ్బాయి గారు, మీ షాపింగ్ ఎంత వరకు వచ్చింది? అయ్యో బాబాయ్, అలా అంటారేంటి మీరు? మన షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. షర్ట్లేమో సింగపూర్ నుంచి వస్తున్నాయి, ప్యాంట్లేమో ప్యారిస్ నుంచి వస్తున్నాయి, కట్రాయర్లు కెనడా నుంచి వస్తున్నాయి. అయ్యి అక్కడి నుంచి వచ్చేలో పెళ్లి అయిపోద్దాము బుల్లబ్బాయి గారు. అయ్యో బాబాయ్, అందుకేరా బాబు, ఎందుకైనా మంచిదని ఒక జత ద్వారముడి నుంచి తెప్పిస్తున్నా. సర్లేండి అన్నయ్య గారు, పెళ్లిలో ఎలాగో వియంకుడికి బట్టలు పెట్టాలి కదా, అదేదో మీరే వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఏమంటావమ్మా ఆనపలక్ష్మి? అచ్చు బాబాయ్, ఆనపలక్ష్మి సిగ్గుపడిపోతుంది. సిగ్గా ఏనుక్కి విగ్గెట్టినట్టుంది. రే గోరా, పిన్నిరా. అది నీకురా. నాకైతే నీకు కూడా, నోరు మూసుకునుండు. ఏమిట్రా అందరూ షాపింగ్ కి వెళ్తున్నారా జాయిగా, నేను కూడా వస్తారా జాయిగా? తాతగారు, సెకండ్ ఎపిసోడ్ మధ్యలో స్టార్ట్ చేస్తే థర్డ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో వచ్చారు ఇక్కడికి జాయిగా. ఇప్పుడు మీతో షాపింగ్ అంటే ఇది సిరీస్ అవ్వదు, శ్రావణ సమీరాలు సీరియల్ అవుతుంది. పోన్లేరా రాని, ఇదిగో తాత, టౌన్ కి వెళ్తున్నాం కదా, ప్యాంట్ వేసుకుంటారా? ఇప్పుడే వేసుకొచ్చేస్తాను జాయిగా. ఊరే సత్తుబండు, బయటికి వెళ్ళి బస్సు ఆపరా. అలాగేనండి. ఏదెక్కిచ్చేస్తావేట్రా బాబాయ్? ఎరా కండక్టర్, బస్సు ఎక్కడికి? ఇందాక ఏలూరు వెళ్ళాం కదండి, ఇప్పుడు రిటర్న్ భీమవరం వెళ్ళిపోతున్నామండి. అవునా, అలాగైతే దారిలో రాయమండ్రిలో దింపారా మమ్మల్ని? రాజమండ్రి దారిలో ఏంటండి, భీమవరం నుంచి 100 కిలోమీటర్లండి. అచ్చు బాబు, ఇంకా మారలేదురా. ఒరే మను, ఆ లెటర్ అట్టుకురారా, ప్రైమ్ మినిస్టర్ గారి పంపించేద్దాం. ఇదిగో బాబాయ్, జేబులోనే ఉంది. అచ్చు బాబాయ్ కాశీనాథం గారు, ఏంటండి ఎలా తగులుకున్నారు? తగులుకోవడం ఏంట్రా తొత్తుకోడగా, నేను హైకమాండ్ తో మాట్లాడి బస్సులు వేయించింది ఎందుకురా? ప్రజలు తరానికే కదా. బస్సు లోపల ఏముంటది, ఈ బస్సు మన అందరిదాని ఉంటది అంటే దాని అర్థం ఏంటి? నీది, నాది, ఈడిది, అల్లగో ఆడిది, ఇక్కడ ఉన్న అందరిదే అని. నా బస్సు నేను తీసుకుని రాయమండ్రి వెళ్తున్నాను, మీరు నాతో పాటు వస్తారండి, లేకపోతే ఎక్కడ దిగిపోండి. బాబాయ్ కాశీ గారు, ఇదేం దౌర్జన్యం బాబు? దౌర్జన్యం ఉందిరా, సరదాగా రాజమండ్రి రా, రోజు మిల్క్ తాగిల్దు గాని. ఏమ్మా డ్రైవరు? మీరు ఎలాగంటే అలాగేనండి. అది గది, అందరూ ఎక్కేసారు కదరా? ఎక్కేసాం బాబాయ్. అయ్యో బాబాయ్, అడగాలేట్రా బాబు, ఎప్పుడో ఎక్కేసాను. ఇగో డ్రైవరు, అందరూ ఎక్కేసినట్టేనట, ఎక్కడ దొక్కితే మళ్ళీ బండి రాయమండ్రిలోనే ఆగాలి. కాదు కూడదని యాక్సిలరేటర్ మీద నుంచి కాలు తీసావు ఇంకో, ఈ కాలు తీసేస్తాను రే. అలాగేనండి. బాబాయ్ బాబాయ్, ఏటే అలా చూడటం కాదు, ఏదోటి మాట్లాడు. అచ్చి బాబాయ్, ఏం మాట్లాడరా? ఏదోటి మాట్లాడే. ఆనపా, సీటు సరిపోయిందా? బా, అదే క్వశ్చన్ బాబాయ్, టాపిక్ మార్చు. ఇప్పుడు చూడైతే, ఇదిగో ఆనపా,
ఈ నెల కరెంట్ బిల్ ఎంత వచ్చింది? ఇంకడుగు బాబాయ్, గ్యాస్ బిల్ ఎంత వచ్చింది, పాల బిల్ ఎంత వచ్చింది, సరుకులకి ఎంత ఖర్చు అయింది, ఇంకడుగు. ఒరే ఇంకేం మాట్లాడాలరా, సిగ్గేస్తున్నారా బాబు? నువ్వు అడిగే క్వశ్చన్లకి మాకు సిగ్గేస్తుంది బాబాయ్. పోనీ మీరే చెప్పండి రా, ఏం అడగాలో. ఫేవరెట్ కలర్ ఏంటో అడుగు బాబాయ్. ఇదిగో ఆనపా, నీ ఫేవరెట్ రంగేటి? చిలకాకు పచ్చ. అవునా, మరి మీకు ఇష్టమైన రంగు ఏంటి? వంకాయ రంగు. అబ్బా, హారబుల్ కాంబినేషన్. బాబాయ్ బాబాయ్, ఫేవరెట్ హీరో ఎవరో అడుగు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? మీరేనండి. నేనా? ఎందుకండి? ప్రజల్ని కాపాడేవాడే కదండి హీరో. జాతరలో మీరు నన్ను కాపాడినప్పటి నుంచి మీరే నాకు హీరో. అచ్చి బాబాయ్, నేను హీరో అంట. అరే మన ఎన్నావా? విన్నాను బాబాయ్. ప్లాన్ నేను వేస్తే పాప నీకు పడింది. రిస్క్ నాది, రస్క్ నీది. సర్లేరా, నీకు కూడా ఎవరొకరు దొరుకుతారులే, కంగారు ఎందుకు? దొరకక్కర్లేదు, ఆల్రెడీ ఉంది. ఇట్రా. అదే బాబాయ్, నాకు ఇంకా చాలా టైం ఉంది అంటున్నాడు. ఏం మావా? అవును, నాకు ఇంకా పోవాలి, టైం ఉంది. అవునే లక్ష్మి, అను బేబం మేరే కనిపించట్లేదు. అవునండి, ఈ గోల్లో పడి నేను మర్చిపోయాను. ఊసే బేబమ్మ, ఆలస్యమైందా పిసినగొట్టు పుత్ర? ఆలస్యం కాదే, మీరు 2 నిమిషాలు కనిపించబోయేసరికి ఆయాసం వచ్చింది. అయినా బస్సు ఎక్కకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అబ్బవరం భీమవరం వచ్చాడంటే కలవడానికి వెళ్ళాం. అలా దారిలో దూపడిపోతు గొర్రె బిర్యానీ ఇంకా చికెన్ మజ్జిగ పులుసు కూడా తినేసొచ్చా. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదే. నువ్వు నోర్మి ఎదవా. అయినా మీరేంటే అలాంత ప్రేమగా ఇంటికి భోజనానికి పిలిస్తే మీరు బయటికి వెళ్ళి గొర్రె బిర్యానీలు, దున్నపోతు బిర్యానీలు తినేసి వస్తారా? సింహానికి ఆకలేస్తే ఉప్మా తిందరా ఉల్ఫా. అవును డాడీ, వాళ్ళు అక్కడ ఉప్మా పెడుతున్నారని క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. అందుకే ఇంటి బ్యాక్ డోర్ నుంచి హోటల్ ఫ్రంట్ డోర్ లోకి వెళ్ళి ఫుల్ గా తిన్నాం. దానికి ఉన్న తెలివితేటలు కూడా లేవు కదరా నీకు. సర్లేరా, ఇప్పుడు ఎక్కడికి? రాజమండ్రి షాపింగ్ కే. ఓకే, మీట్ యు దేర్. ఒరే అందరూ మొహమాట పడకుండా ఎవరికేం కావాలో తీసుకుంటారా. ఏది బాబాయ్, ఇంకొకసారి ఆ మాటను. మొహమాట పడకరే, ఏది కావాలంటే తీసుకో. అబ్బా, ఈ ఒక్క మాట చాలు. సంక్రాంతి నుంచి క్రిస్మస్ వరకు మొత్తం అన్నిటికీ బట్టలు తీసేస్తా. అయ్య బాబాయ్ కాశీనాథం గారు, ఎందుకండి ఇక్కడ ఇంకా లైక్ చేస్తామండి? ఎక్కడికి లైక్ చేస్తారో తొత్తు కొడకల్లారా, మర్యాదకి వెళ్ళి 2 జతలు తీసుకోండి. అయ్య బాబాయ్ మాకెందుకండి? అదేం మాటరా, కాశీనాథం పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, కలకల్లా ఆడిపోవాలి. మీ చాలా పెద్ద మనసు అండి కాశీ గారు, థ్యాంక్స్ అండి. మనసే కాదు, పరస కూడా పెద్దదే, అందుకే అందరికీ బట్టలు కొంటున్నాడు. ఊరుకోరా, పోయేటప్పుడు డబ్బులని మేదేసుకుని పోతారా ఏంటి? ఎంత సంపాదించినా మన అనుకున్న వాళ్ళకే కదా. ఏరానయ్య? నిజమేరా కాశీ. ఏంటంగు లేదా అంటున్నారు? ఏం లేదురా, మేము పొదుపులోనే పిసినగొట్టు ఫ్యామిలీ గాని అదుపు లేకుండా ఖర్చు పెట్టడంలో అంబానీ ఫ్యామిలీ. ఎరా కాశీ? కరెక్ట్ గా చెప్పావు రానయ్య. అయినా నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు? ఏమో డబ్బులు తక్కువైతే నువ్వు ఇస్తావు కదా. ఒరే మీరు మొహమాట పడకుండా ఏం కావాలంటే తీసుకుంటా రే. ఏంటి లక్ష్మి ఆడు డబ్బులు తక్కువైతే నువ్వు ఉన్నావు కదా అని అంటున్నాడు. మీరే కదండి అన్నారు పిసినగొట్టు ఫ్యామిలీ అదుపు లేకుండా ఖర్చు పెట్టడంలో అంబానీ ఫ్యామిలీ అని. ఇచ్చేయండి. నువ్వు చాలే నా ప్రాణానికి. ఎంతకీ మనుగడ ఎక్కడ సచ్చాడు? అన్నా ఆ టీ షర్ట్, అన్నా ఈ టీ షర్ట్, అన్నా ఆ షర్ట్. ఏంటండి బాబు అన్ని బట్టలు తీసేస్తున్నారు? ఎందుకు దేనికండి బాబు షాపింగ్? పెళ్లికి అంకుల్. పెళ్ళి అయితే ఇవన్నీ ఎందుకండి బాబు? బ్లేజర్లు, సూట్లు, షేర్వానీలు తీసుకోవాలి. అవునా? అయితే ఒక 2 షేర్వానీలు, 2 సూట్లు, 2 బ్లేజర్లు ఇచ్చాయి. ఏంటి బాబు ఇవన్నీ ట్రైల్ గా కొనుక్కోడానికా? ట్రైల్ వేసి కొనుక్కోడానికి. ఇదిగో బాబు. ఏటమ్మా నీకేటి కావాలి? ఆ రెడ్ కలర్ చీర చూపించు బాబు. ఇదే తీసుకో అమ్మా, బాగుంటది. బస్ పాస్ సినిమాలో సీవల్ కట్టింది. అవునా? అయితే ఈ మోడల్ లో వేరే రంగులు చూపించు. అయితే ఓకే. అలాగే ఈ రంగులో వేరే మోడల్స్ చూపించు. ఇదేటిదే నేనొప్పుకానా? నువ్వు ఒప్పుకునేదేంటయ్యా? అడిగి నువ్వు చూపించు. ఇదేటిది వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తేడాకంద్రా బాబు. ఏంటండి మంచి జోష్మే షాపింగ్ చేస్తున్నారు? ఇదిగా బాబు షేర్వానీలు ఉన్నాయేటి? ఏటిది ఒక్క షేర్వాణి ఏటి? మన దగ్గర అన్ని వాణీలు ఉన్నాయి. సురేఖవాణి ఉందా? జోక్. ఏటి జోకా? వీడెవడో పెద్ద కాగితాల్లో కొన్నాడు. ఎవరు?
ఎవరో కనిపెట్టుకో చూద్దాం. మీను బానే కనిపెట్టావు బావా. నీ వాయిస్ నేనేంటి మీను, హోల్ ఆంధ్ర తెలంగాణ కనిపెట్టద్ది. ఎరా మీను తల్లి, మావయ్య నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. ఇదిగో తాతయ్యలు కూడా వచ్చారు. ఏంటి అల్లుడు గారు చెప్పకుండా బాగానే వచ్చేసారు? చెప్తే మీరు వచ్చేస్తారు కదండి. మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పేంత వరకు మీరు రాజమండ్రి వచ్చారన్న విషయమే తెలీదు. అదేం లేదు మావయ్య, మా తమ్ముడు ఉన్నాడు కదా. ఎవరు? ఆ ఏకాకి కాశీగాడా? ఆడే. ఆ కాకి ఇప్పుడు ఇంకో ఆడకాకి తోడైంది. ఆహా, ఆడికి పెళ్లి కుదిరింది ఎల్లుండే మావయ్య. ఓ సో పెళ్లి కుదిరితే ఇలా 2 రోజుల ముందు చెప్పడం ఏమిటయ్యా? మాకే ఆడ 1 గంట ముందు చెప్పాడండి. ఓహో, అలా అయితే పర్లేదు. అన్నయ్య రాలేదా నాన్న? వాడికి ఇంట్లో వాళ్ళు పట్టించుకునేంత టైం ఎక్కడుందమ్మా? ఎప్పుడు చూసినా వ్యాపారాలు అంటూ తిరుగుతూ ఉంటాడు. ఫోన్లే, కనీసం మీనునైనా పంపించాడు. దాన్ని పంపించడం ఏంటే కొత్తగా? అది ఎప్పుడు మన ఇంటి పిల్లే. కరెక్ట్ గా చెప్పావు తాతయ్య. మాయ గారు బాగున్నారండి? కాశీ బాగున్నాను రా. ఆ పెళ్ళంట కదా, వచ్చి ఇలా ఆశీర్వాదం తీసుకోదా? వద్దులే మాయ, ఇప్పుడు ఈ సాహసాలన్నీ మనకు అవసరం ఏంటండి? ఊరానే అందరితోనే ఇక్కడ సమావేశం పెట్టేవేటి? త్వరగా షాపింగ్ కానివ్వండి, అవతల పక్క సిగరెట్ అడిపోతుంది. సరేరా మావయ్య, మీరు కూడా త్వరగా షాపింగ్ చేసేయండి. మాతో పాటు భీమవరం వచ్చేద్దరు గాని. ఓకే అల్లుడు గారు, మీరెలా అంటే అలాగే. మీదేం పోయిందిలే, వచ్చంతా మాదే కదా. మొత్తానికి పని అయిపోయిందిరా అన్నయ్య. అవును బాబాయ్, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముందిరా, అందరం భీమవరంలా ఇచ్చేద్దాం. ఓరి బాబు, భీమవరం అంటారేంట్రా బాబు? మమ్మల్ని కైకలూరులో దింపరా ఏంటి? ఇంకా కైకలూరు ఎందుకు మాయా, డైరెక్ట్ భీమవరం వచ్చేయండి. రేపు ఎలాగా అక్కడికి రావాలి కదా. అలా అంటారేంట్రా బాబు? బట్టలు మా తాతగారు అందరూ అక్కడే ఉన్నారు. అవన్నీ నేను తెప్పిస్తానులే మాయా. ఎరా డ్రైవరు, అలా దారిలో కైకలూరు. మీరు ఆపేయండి, ఆ సందులో కుక్క వచ్చేసిన కాడ ఇల్లే కదండి, నేను తెచ్చేస్తానండి. అది తెచ్చేస్తారులే మాయా. అలా అయితే పర్లేదురా బాబు, బట్టలు దాకపోయినా పర్లేదు, మా నాన్నను మాత్రం జాగ్రత్తగా పట్టుకురండి. జాగ్రత్తగా ఏం కర్మ అంకుల్, జాయిగా పట్టుకొస్తారు. సర్లే బాబాయ్, ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి, రేపు అసలే సంక్రాంతి. అవునరా అబ్బాయి, భీమవరంలో సంక్రాంతి అంటే మామూలుగా ఉండదు. ఒరే, అందరూ రెడీ అయిపోతే వచ్చి దేవుడికి దండం పెట్టుకోండి. పెళ్లి బాగా జరగాలని మంచిగా దండం పెట్టుకోరా కాశీ. అదే పనిలో ఉన్నావు వదినా. ఏటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? చెప్పండి రా బాబు, చెప్పరేట్రా మీరు? ఒక్కసారి ఉండండి, దేవుడి లైన్ లో పెడతాను నేను. ఏంటి, దేవుని లైన్ లో పెట్టేస్తావా? మేము రోజు నైట్ లో మాట్లాడుకుంటాం తెలుసా? అవునా? ఏది ఒకసారి ఫోన్ కలిపివి. ఇప్పుడు మార్నింగ్ కదా, ఎత్తలే. ఈసారి నైట్ ఫోన్ చేసినప్పుడు ఇస్తాను రా బాబు, కలిపించు. ఎక్కడ దొరికాడు రైడు? అచ్చు బాబు, పెళ్లే వరకు నువ్వు మాట్లాడకరా అన్నయ్య, నీ పొట్టకు పొన్యు. వీడు బుల్లబ్బాయో బిల్డప్ బాబాయ్ అర్థం కావట్లేదురా. వీడు ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. నేను చూసి వదిలే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. సర్లే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఏముంటదిరా అన్నయ్య, పిల్లలందరూ కోడి పందాలు చూడడానికి గుండాట్లు ఆడడానికి పోయారు. పని వాళ్ళు ఏమో పెళ్లి పనులు అయ్యి అనుకుంటే తిరుగుతున్నారు. ఇంట్లో ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నది ఎవడంటే మన ఇద్దరమే. అందుకేరా కాశీ, వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా. అలా మన నలుగురం కలిసి వెళ్ళి మీ ఆవిడకి ఏమైనా బంగారం కొందాం, పెళ్లిలో పెట్టాలి కదా. నిజమే వదినా. ఇదిగో ఆనపా. ఏంటండి పిలిచారు? పదమ్మాయి, బంగారం కొని పెడతాను. బంగారమా? ఏం కొంటారేంటి? నీకేం కావాలంటే అది కొనేస్తానే. అయ్యో బాబోయ్, ముందే చెప్పాలి కదా మీరు. మా పాపకు అసలే వడ్డాలో లేదని బాధపడుతున్నాం. వడ్డానవా? ఫోన్లేనయ్యా, కొనిచ్చేద్దాం. ఊరే, ఆ అమ్మాయి నడుము చూసావా ఎంత ఉందో? అన్నయ్య, అబ్బా, చూడడం అంటే ఆ చూడడం కాదురా, ఎంత ఉందో చూడు. దానికి వడ్డానం చేయించాలంటే మన ఆస్తులు అమ్మితే సరిపోదు, ఊళ్ళో వాళ్ళ ఆస్తులు కూడా అమ్మాలి. ఏంటి మీ వల్ల కాదా ఏంటి? ఒక్క నిమిషం ఆగండి మీరు. హలో రాకీ బాయ్, కేజీఎఫ్ నుంచి ఒక 5 కేజీలు బంగారం పంపించు, ఇక్కడ వడ్డానం చేయించుకోవాలా? చెప్పావు, మనోడే పంపిస్తాడు. ఊరుకోమాయా, ఆడవిడ కొనిపించడం ఏంటి? నేను చచ్చిపోయినా మా ఆవిడకి నేను కొన్నా ఏంటి? మరి తీసుకొని కొనరా బాబు, మేము కూడా అదేగా చెప్తున్నాం. పదండి కొంటాం.
రాజా వెల్కమ్ రాజా. ఏం కావాలి రాజా మీకు? బంగారం షాప్కి ఎందుకు వస్తామండి? బంగారం కావాలి. రాజా మా దగ్గర చూపించడానికి బంగారం వద్దు రాజా. మీ దగ్గర కొట్టడానికి డబ్బులు ఉంటాయా రాజా? అయ్యో బాబాయ్ అలా అంటారేంటి మీరు? ఉండండి ఇప్పుడే అమ్మ అని బాబాయ్కి ఫోన్ కొడతా. మీరు ఉండండి మాయా. ఏట్రా అన్నావు? అదే రాజా చూసేదేనా కొనేదేమన్నా వద్దా రాజా? ఆహా, మీరు 2 గంటలు ఎక్కడ ఉంటారండి? 2 గంటలు కర్మ రాజా, రోజంతా ఇక్కడే ఉంటా. అయితే 1 గంట ఎక్కడ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంట్రా కాశీ, ఎక్కడికరా? మీరు చూస్తుండండి అనే, 1 గంటలో వచ్చేస్తాను. అది కాదు కాశీ. వదినా, మీకు ఏం కావాలంటే అయ్యి మోమాటం లేకుండా తీయించుకొని చూసుకుంటూ ఉండండి. ఇక ఎంత ఖర్చైనా పర్లేదు, ఈ రోజు తాడో పేడో తేలిపోవాలంతే. మీరేటండి ఇక్కడ? ఒరే సత్పండు, మన పుంజ ఎక్కడరా? ఇప్పుడే బరిలో దిగిందండి. అయితే ఎయ్యిరా ₹1,00,00,000 పందెం. రాజా ఎవరో ఉయ్యం వచ్చినట్టుంటారు రాజా. కారు డోర్ తీ రాజా. నేనే రాజా. రాజా నువ్వా రాజా? వదినా, మా ఆవిడికే కాదు నీకు కూడా ఏం కావాలన్నా సరే తీసుకో. నీ అవ్వ అసలు తగ్గేదే లేదు. రాజా ఎంత అయింది రాజా బిల్లు? ₹1,00,00,000 రాజా. ఓస్ అంతేనా? ఇదిగా. ఏంటి రాజా ఇది? నీకు టిప్. బిల్లు నేను కడతానులే. ₹1,00,000 టిప్పా? నా జీవితంలోనే చూడలేదు రాజా. థ్యాంక్ యూ రాజా. ఇదిగో రాజా, మనిషిని గౌరవించాల్సింది దిగిన కారు చూసో వేసుకున్న బట్టలు చూసో కాదు, లోపల క్యారెక్టర్ బట్టి. ఒరే కాశీ, ఏంట్రా ఇదంతా? ఈ డబ్బంతా ఎక్కడది? ఆ కోడి బుర్రగాడు ఓవరాక్షన్ చూసి వెళ్ళి కోడి పందాలు వేస్తానయ్యా. సాకేం చాలే అనయ్యా. ఇక నా పెళ్ళిలో షేక్ చేద్దాం పదండి. బాబాయ్, ఓ బాబాయ్. ఏట్రా? ఇలా రాయహే ఒకసారి. వచ్చా. ఏంటి? ఒక్కసారి ఆ బ్యానర్ చూడు, ఎలా ఉంది? పిసిని కొట్టు పిల్లి పిత్తుల వారి పెళ్లి సందడా. రే ఏట్రా బ్యానర్? ఏ బాబాయ్ నచ్చలేదా? పిసిని కొట్టుకి పిల్లి పిత్తులకి గ్యాప్ ఏదిరా? పెళ్ళయ్యాక ఎలాగో కలిసిపోతారు కదా బాబాయ్, అందుకే సింబాలిక్ గా కొట్టించా. ఓరు తొత్తుకోడ గాని, పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కడు బ్యానర్ చదువుతారు కదా, అప్పుడు వాళ్ళందరికీ పిసిని కొట్టు పిల్లి పిత్తుల సందడ ఏంటి అని డౌట్ రాదు. ఒక్కలే బాబాయ్, చదివినోడు గ్యాప్ ఇచ్చుకొని చదువుకుంటాడు. అయినా వాళ్ళు పెళ్లికి వస్తున్నారా బ్యానర్లు చదవడానికి వస్తున్నారా? అచ్చి బాబు, ఎలాంటి దొరికారేట్రా బాబు నాకు. ఒరే ఆనపకాయ లక్ష్మి ఏట్రా? ఏ బాబాయ్, పిన్ని పేరు అదే కదా? అది ఆనపలక్ష్మిరా, బుర్ర తక్కువ అతవా. సారీ బాబాయ్, మార్కెట్ లో కూరగాయల లిస్టులు రాసి రాసి అలవాటైపోయింది. నువ్వేం కంగారు పడకు బాబాయ్, కాయ తీయించేద్దాం. ముందు నీ కాయ తీయించాలరా. ఏ కాయ బాబాయ్? తలకేర తొత్తుకోడగా. దట్ట ఐ థింక్ వాట్ బాబు ఏడు ప్రాబ్లం ఏడు నాకు చెప్పండి బాబు. అడగచ్చు కదరా నన్ను, అడగరేడు. ప్రాబ్లం ఏడు చెప్పండి. ఏం లేదండి మాయ గారు, బ్యానర్ మీద చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేకింగ్స్ అయిపోయినాయండి. నాకు ముందే చెప్పాలి కదరా బాబు. బనారస్ నుంచి బ్యానర్ తెప్పిస్తాను కదా నేను. అదేంటి బెనారస్ నుంచి చీరలు కదా తెప్పిస్తారు అంటారేంట్రా బాబు? చీరతోనే బ్యానర్ కట్టిస్తాను తెలుసా మీకు? అవునా? తెలీదు అంకుల్, మరో 2 బ్యానర్లు కట్టించాల్సిందిగా. మీరు అడగచ్చు కదరా నన్ను, ఏది అడగరు. ఒక్క నిమిషం ఆగండి మీరు. హలో బనారస్ బాబ్జీ, 2 పట్టు బ్యానర్లు పంపించి చెప్తాను. పట్టు బ్యానర్లా? మామూలుగా ఉండదు మన తోడు. ఇదిగో కాశీ, వదినా ఈ రోజు జరిగేది నీ పెళ్ళే బాబు. అవతల బోల్డ్ పనులు ఉన్నాయి, ఇలా రా. వచ్చేస్తున్నాను వదినా. ఒరే అబ్బాయి, పెళ్లి పనులు దగ్గరుండి చూడరా. నువ్వేం బాధపడకు బాబాయ్, నేనున్నాగా, మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా నడిపించేస్తా. అదేరా నా భయం కూడాను. ఎంత మాట అన్నావు బాబాయ్. చూడు, నా పనితనంతో నీ పెళ్లి ఢిల్లీ దాకా వినబడేలా చేస్తా. ఇదిగో బాబు. ఈ జాయి తాత ఏంటి నన్ను పిలుస్తున్నాడు? తాత ఏంటి అంత కొలాసాయనా? అంతా బానే ఉంది జాయిగా. ఇంకేంటి టిఫిన్ చేసావా?
ఎక్కడ పొద్దున్నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఈ ముసలోడికి జాయిగా టిఫిన్ పెట్టే నాదుడే లేడు. అదేంటి తాత అలా అంటావు? నేను లేను. పద, నీకేం టిఫిన్ కావాలంటే టిఫిన్ పెట్టిస్తా. నా బాబే, కొంచెం ఈ చెయ్యి పట్టుకో జాయిగా. జాగ్రత్తగా లేకు. జాయిగా, కంగారేం లేదు. వయసు అయిపోయింది కదా, మోకాలు నొప్పులు జాయిగా. అదే అర్థమవుతుంది. మెల్లిగా నళ్ళే, పర్వాలేదు. జాయిగా వెళ్దాం. One eternity later. అమ్మయ్యా, వచ్చేసాం. ఇదిగో బాబు, తాతగారికి టిఫిన్ పెట్టు. టిఫినా? భోజనం టైంకి వచ్చి టిఫిన్ అడుగుతారేంటి సార్? భోజనం టైమా? ఇదిగో బాబు, మసాలా దోశ ఉందేమో అడుగు జాయిగా. ఓరి నీ జాయి తగలట్ట. తాత, నువ్వు వచ్చిన స్పీడ్ కి పొద్దున్న బయలుదేరితే మధ్యాహ్నం అయింది. అవునా? అయితే జాయిగా కాసేపు ఆగొద్దాం, అప్పుడు డైరెక్ట్ గా లంచ్ చేసేయచ్చు జాయిగా. ఏంటి, కాసేపు ఆగి మళ్ళీ వద్దామా? నువ్వు జాయిగా వచ్చేలోపు లంచ్ కాదు, డిన్నర్ కూడా అయిపోద్ది. నువ్వు వెళ్ళి అక్కడ బంతిలో కూర్చో. రెడీ అవ్వగానే ఫస్ట్ నీకే పెడతారు. ఎందుకు బాబు, జాయిగా అలా బయట కూర్చుంటాను. వద్దు బాబు, వద్దు. మీరు జాయిగా ఎక్కడ కూర్చోద్దు, ఇలా బంతిలో కూర్చోండి. వద్దు బాబు, పర్లేదు. ఒరేయ్, చెప్తే అర్థం కదా. అయ్యో, ఎందుకు అలా అరుస్తున్నావు జాయిగా? ఏంట్రా నీ జాయిగా అలా? మర్యాదగా నా మాట విన్నావంటే బంతిలో కూర్చుంటావు, లేదంటే బొందలో పడుకుంటావు. సర్లే బాబు, జాయిగా వెళ్ళి కూర్చుంటాను. అదిగో మళ్ళీ జాయ్ అంటున్నావు. నేను 5 లెక్కెట్టేలో మా కుర్చీలో కూర్చోలేదంటే నేను జాయిగా చంపేస్తా. అయితే జాయిగా లెక్కెట్టు బాబు, ఫాస్ట్ గా వెళ్ళిపోతాను. 1 2 3. వీడితో ఎందుకు మనకు జాయిగా? జాయిగా అంట, జాయిగా. మామా, బాబాయ్ ఏంట్రా పెళ్లి కనుమ రోజు పెట్టుకున్నాడు? ఈ రోజు పెడితే నీకేంటి ప్రాబ్లమ్? మామూలుగా కనుమంటే ఏంటి మామా? ఫెస్టివల్. ఉత్తి ఫెస్టివల్ కాదు, నాన్ వెజ్ ఫెస్టివల్. కోడిని కోసి మేకలను నరికి గారెలేసి అలా ఇగురులో ముంచుకుని ఉల్లిపాయ నంచుకుని తింటా ఉంటే కదా. మరి ఇప్పుడు ఆ పెళ్లి భోజనాల్లో పప్పు, పులిహార, పొటాటో ఫ్రైలు తినాల్సి వస్తుంది. పన్నీర్ కర్రీ ఉందంటే ఛీ, ఆ కర్రీ టేస్ట్ చూసావా? ఆ పన్నీర్ నోట్లో పెడుతుంటే కంటి నుంచి కన్నీరు వచ్చేస్తుంది. హే, అందుకేరా ఐ హేట్ పెళ్లి భోజనాలు. అవును మామా, రాజ్యాంగంలో రూల్ పెట్టాలి, పెళ్లి భోజనం ఓన్లీ నాన్ వెజ్ ఉండాలని. ఇప్పుడు రాజ్యాంగాల దాకా ఎందుకులే మామా, పక్కిదిలో బిర్యానీ పాయింట్ ఉందిగా, అక్కడ తినేసి వచ్చేద్దాం. ఏంటి ఐడియా? ఏమో టెంప్టింగ్ గా ఉంది, ఆకలేమో ప్లెంటీగా ఉంది, కానీ జోబు మాత్రం ఎంటీగా ఉంది. సేమ్ టు యూ మామా. అయినా మన బాబాయ్ ప్రెసిడెంట్ కదా మామా, మన ఊర్లో మనకి డబ్బులు ఎందుకు? నిజమేరా. ఫస్ట్ అయితే వెళ్ళి తినేద్దాం, బిల్ అడిగితే బాబాయ్ పేరు వాడేద్దాం. భలే వస్తాయి మామా నీకు ఎలాంటి ఐడియాలు. పదా. ఏవో బాబాయ్, 2 చికెన్ బిర్యానీ పెట్టు, నాకు లెగ్ పీస్ ఎక్స్ట్రా. ఊగండి బాబాయ్, ఆగేస్తాను. బిర్యానీ చికెన్ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఊర్లో కొత్త కనిపిస్తున్నారు, ఎవరు తాలూకండి బాబు మీరు? అలా అడుగుతావేంటి బాబాయ్? మన ఊరు ప్రెసిడెంట్ కాశీనాథం గారు లేరు? ఆయన ఎవరనుకుంటున్నావు? మా బాబాయ్. అచ్చి బాబాయ్, అవునండి. త్వరగా వెళ్ళి బిర్యానీ అట్టుకొచ్చండి. ఊరు బాబీలకి ఆకులు తీయండి రా. ఇదేంటి మామ ఆకులు తీసేయమంటున్నాడు? 2 కంచాలు ఏర్తాడేమో మామా, బాబాయ్ పేరు చెప్పాం కదా. ఓ, ఇంకా కూర్చున్నారేంటి బాబు? లేకండి లేకండి. అదేంటి బాబాయ్ అలా లేపేస్తున్నావు? బిర్యానీ లేదా? మీకు బుద్ధి లేదు. పెళ్ళింటికి వచ్చి ఎవడన్నా ఇస్తుంటాడా? అందులోనే మా కాశీబాబు గారి పెళ్లికి వచ్చి తప్పు కదండి. నీకు నీ సెట్టనని తెలిస్తే నాకు నా షాప్ కి బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి. ఎలాండి బాబు, ఆయన అంత ఖర్చు పెట్టి పెళ్లి భోజనాలు ఇస్తున్నాడు కదా, అక్కడ తినండి. ప్లాన్ ఏంటి మామ ఎలా పెట్టుకుంటుంది? నాకు అర్థమైంది మామ. ఏంటి? ఈ రోజుకి ఇంక ఊర్లో ఎక్కడ బాబాయ్ పేరు చెప్పి బిర్యానీ తిన్నా. అయితే బాబాయ్ పేరు చెప్పకుండా తినేద్దాం. కుదరదండి. మా భీమవరం బిర్యానీ గ్రూప్ లో ఎట్టేహానండి మీ ఫోటోలు. ఇంకా మీరు ఏ కొట్టుకెళ్ళినా మీకు ఎవరు బిర్యానీ ఎట్టరు. ఇదిగో బాబు, ఆ ఆకులన్నీ ఏరన్నమ్మా. ఎంతసేపు? మీరేంట్రా అలా ఉన్నారు? భోజనం చేశారా? ఇంకా లేదురా. అయితే ఇంక చెయ్యక్కర్లేదులే, భోజనాలన్నీ అయిపోయాయి. ఏం మాట్లాడుతున్నారా? అప్పుడే ఎలా అయిపోతాయి? ఇదేమన్నా సిటీ ఏంటి లేటుగా తినడానికి? పల్లెటూరు 12ంటికే లైన్ కట్టేశారు అక్కడ. ఒరే, లాస్ట్ లో అట్టిక బజ్జీలో ఊర్లో ఏం మిగులుతాయి కదరా, అయ్యైనా పెట్టరా. ఏం మిగలలేదు నాన్న, కావాలంటే పెరుగుంది, కొంచెం వాటర్ సాల్ట్ మిక్స్ చేసుకొని తాగండి.
బావా ఇలా రా బావా. ఇదేంటి పిలుస్తుంది? మామ అక్కడ నిన్నెవరో పిలుస్తున్నారు చూడు. నన్ను ఎవరో పిలట్లేదు, నిన్నే మీను పిలుస్తుంది. ఓ చూసావా? ఎవరో రాకుండా చూడే. చూస్తాను మామ, నేను అందుకేగా, నువ్వు వెళ్ళు. ఫీల్ అవ్వకు మామ, ఈ పెళ్ళి అయ్యే లోపు నీకు ఒక మంచి అమ్మాయిని చూసి సెట్ చేస్తానులే. నాకు కావాల్సింది మంచి అమ్మాయి కాదురా, మీ ఇంటి అమ్మాయి. ఏంటి మామ? ఏం లేదురా, నువ్వు వెళ్ళు. ఏంటి మీను పిలిచావు? ఏం లేదు బావా, నువ్వు తిన్నావా లేదా అని. ఏం తినలేదు మీను, బిర్యానీ తిందామని ప్లాన్ వేసాం కానీ అది బెడ్స్ కొట్టింది. ఛీ, ఈ రోజు బిర్యానీ ఏంటి బావా? ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చాను. ఏంటి మీను ఇది? జున్ను బావా, మన లక్ష్మి ఈనింది, అందుకే నీకోసం స్పెషల్ గా చేయించాను. వావ్, మై ఫేవరెట్ స్వీట్. భలే ఉంది మీను. థ్యాంక్ యూ బావా. మీను ఏంటి బావా? ఓన్లీ జున్నేనా, నా కోసం ఇంకేం లేదా? బావా వద్దు. ఓరే అదొకనా ఏంట్రా అలర్సో? చూడగానే కంగారులో ఎగ్జైట్మెంట్ వచ్చి ఆనందంలో అరిశాను. నాకు కూడా అదేరా. ఇంతకీ మనుగాడు ఎక్కడా? ఆడెవడో ఫోటోగ్రాఫర్ వచ్చాడ్రా. ఆడేయో పోజులు చెప్పేసి ఇందాక నుంచి నేను గాబరెట్టేస్తున్నాడు. అదేదో ఫ్రీ వెడ్డింగ్ షూట్ అట్రా. ఫ్రీ అని చెప్పి 2 లక్షలు బిల్లు ఎట్టాడు. అది ఫ్రీ వెడ్డింగ్ షూట్ కాదు మాయ్యా, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే పెళ్లికి ముందు చేసుకునే షూట్. ఏదో షూట్రా బాబు. ఆడేసిన బిల్లుకి గుండెలో పోటు వచ్చేస్తుంది. మొన్న అలాగేరా తెల్లారగట్లు పొలం గట్టుకు వచ్చామన్నాడు. నేనేమో సెమ్ పట్టుకుని వెళ్ళిపోయాను. తీరా చూస్తే స్టార్ట్ చేసేయండి నేను షూటింగ్ చేస్తాను అంటున్నాడు. పైగా కెమెరాలు కూడా పైన పెట్టట్లేదు, అన్ని కింద ఎడుతున్నాడు. అందుకే కదా బాబాయ్ నేను అన్నది. ఒరే నువ్వెక్కడి నుంచి వచ్చారా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావన్నది ఇంపార్టెంట్ కాదు, ఏం చేయబోతున్నావు అన్నది ఇంపార్టెంట్. పద, నిన్ను పిన్నిని పెట్టి ఇంకో రాధేశ్యాం తీస్తా. బాబాయ్ నువ్వు ఎలా వచ్చి పిన్నిని పట్టుకో. ఇంట్లో సామాన్లు దొబ్బెత్తుంది దొంగను పట్టుకున్నట్టు అలా పట్టుకుంటాడు బాబాయ్, కొంచెం ప్రేమగా పట్టుకో. అది తెలిస్తే నేనెందుకు పిలుస్తాను రా తొత్తుకోడక? అది చేయించడానికే కదా నిన్ను పిలిచింది. ఓకే ఐ గాట్ ఇట్. నువ్వు పిన్ని వెనకాల నుంచి 2 భుజాలు పట్టుకో. ఏంటది మసాజ్ సెంటర్ లో మాలిష్ చేసేవాడిలా పట్టుకోవడం ఏంటది? కొంచెం ఫీల్ అవుతూ పట్టుకో బాబాయ్. ఏం పని అవట్లేదురా బాబు, నువ్వు చేసి చూపించు, నేను కాఫీ కొడేస్తాను. ఓకే, ఎవరితో చేద్దాం? సమయానికి నేను కూడా లేదే. హలో గైస్, వాట్స్ ద ప్రాబ్లం? అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారా కోరా. స్టాప్ ఇట్, నేను కరెక్ట్ టైంకి రావడం ఏంటి? నేను వచ్చాక టైం కరెక్ట్ అవుద్ది. ఎంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. అదిరా ప్రాబ్లము. ఇంతేనా? మీ పల్లెటూరు వాళ్ళతో ఇదే ప్రాబ్లం బ్రో. కాబోయే పిల్ల చేయి పట్టుకుంటేనే హిస్టీరిక్ అయిపోతారు. యా మిస్టర్ గోరాకొండ, అందుకే నిన్ను పిలిచాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి బాబాయ్ పోజులు చూపిస్తా ఉంటే అది ఆయన ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు కొట్టి ఫోటోషూట్ కంప్లీట్ చేస్తారు. అండర్స్టాండ్? అరే శివ, నాకు మొత్తం అర్థం అయిపోయిందిరా. పదరా పిచ్చెకిచ్చే పోజులు పెడదాం. ఇదిగో ఫోటోగ్రాఫర్, బ్రేక్ అయిపోయింది రారా బాబు. ఏటండి మీరా, ఎన్ని బ్రేకులు తీసుకుంటారా? పొద్దున్న నుంచి నేను చెప్పిన ఒక పోజు కూడా పెట్టలేదు మీరా. పైగా ఈ కోతుగడ్డ నోటుకొచ్చారా? పోనీ ఆడి చెప్పిన వాడిని పెట్టారంటే అయ్యి పెట్టలేదా? ఇంకెలాగా అవుతుందండి ఫోటో షూట్? అరే మనం ఎవడో వీడు ఫోటోగ్రాఫర్ రా. వీడు ఫోటోగ్రాఫర్ ఏందిరా? కెమెరా పట్టుకోగానే ఫోటో తీయాలని గులగులగా ఉందా? అరే శివ చెప్పరావానికి. ఓకేరా నేను చెప్తాను కదా, పదమని వెళ్ళి పోజేద్దాం. ఏమన్నా నడుమే చెయ్యి. నీ అబ్బా నీ నడుమే కాదురా, నా నడుమే. ఓకే బాబాయ్ అర్థమైందా ఫోజు? అర్థమైంది కానీరా, మరి నడుమే చెయ్యి అంటే బాగోదేమో కదరా. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? నేనేమైనా పక్కోడి పిల్ల మీద చెయ్యమన్నానా? నీ పిల్ల మీదే కదా. అరే వేసుకోరావా, ఏం కాదు. ఓలా అదిరిపోనాదిరా ఫోటో. నెక్స్ట్ పోజు టైటానిక్, ట్రిబులా, బాహుబలి 2, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అర్జున్ రెడ్డి. ఓరి అదొకల్లారా, పోజులు అని చెప్పి ముద్దులు ఎట్టిచ్చేస్తారా? సారీ బాబాయ్, బాయ్. సారీ బాబాయ్. ఆనపా సారీ, కుర్రతనం పోలేదు ఎదవలకి, అందుకే అలాంటి పోజులు చెప్పారు. నువ్వేం ఫీల్ అవకే. పర్లేదండి. నీకు పర్లేదా?
అచ్చి బాబోయ్ ఎవరో చూడలేదు కదా, మెల్లిగా పరిగెట్టే బాబు, భూగమ్మ వచ్చేస్తుంది. బాబు అబ్బాయిని పిలిపించండి అమ్మా. అబ్బా పెళ్లి బట్టల్లో భలే ఉన్నావురా కాశీ, నా దిష్టే తగిలేలా ఉంది. ఊరుకోదనా, నువ్వు మరీ పొగడేస్తావు. ఒరే కాశీ, ఇంకెంతసేపు రెడీ అవుతావరా? అవతల పంతులు గారు పిలుస్తున్నారు. వచ్చేస్తున్నానరా బాబు, మీరు కూడా తొందరగా రండి. మేమెందుకురా? అదేట్రా అలా అంటావు? తల్లిదండ్రుల స్థానంలో నించొని మీరే కదా నా పెళ్లి చెయ్యాలి. ఒరే నువ్వు ఎమోషనల్ డైలాగులు ఇయ్యకరా, నాకు మోషన్ వచ్చేలా ఉంది. అదేటనే అలా అంటావు? లేకపోతే చూడు లక్ష్మీడు, లవ్ చేయడాలు, పెళ్లి సంబంధాలు మాట్లాడాలు అన్ని నువ్వే చేసుకుని లాస్ట్ కి పెళ్లి మాత్రం నేను చెయ్యాలా? సారీ అనియా, తోలు తీసేస్తాను అదవా, పదా. రే బుల్లబ్బాయ్, డాడీ చెప్పు, ప్రాబ్లం ఏంటి? నేను ఇన్ని రోజులు బతుకున్నది మా నాన్నపై పెళ్లి చూడడానికేరా. కొంచెం పెళ్లి దగ్గర నుంచి చూపించరా. చెప్పాలి కదా డాడీ, నువ్వు నాకు ఆ మాత్రం చేయలేమనుకున్నావా ఏంటి? ఏ బాబు ఎవడక్కడ? బుల్లబ్బాయి గారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒరే అబ్బాయి, మా నాన్నని లేపేయండిరా. శుభమాని పెళ్లి జరుగుతుంటే ముసలాయన లేపేమంటారేటండి? ఒరే బాబు, లేపేయమంటే పైకి పంపించడం కాదురా, పెళ్లి మండపం పైకి పంపించమని అర్థం రా బాబు. ఓ దట్ట అయితే వీకెండ్. మామా పట్టుకో. తాత కనిపిస్తుందా? జాయిగా బానే కనిపిస్తుంది. ఓకే జాయిగా చూడు. చూస్తున్నా. బాబు తాళి తీసుకో అమ్మా. గట్టి మేళం, భజంత్రీలు. ఇచ్చి బాబోయ్, మన పెళ్లి అయిపోతుంది. ఒరే అనయ్య, తాళి పెళ్లి అయిపోతుందిరా. ఒరే మను, మీ బాబాయ్కి పెళ్లి అయిపోతుందిరా. ఒరే గోరా, బాబాయ్ ఉందా తాళి కట్టు, ముహూర్తం టైం అయిపోతుంది. అచ్చి బాబోయ్ నిజమే. 1 2 ఇదిగో నాన్న, 3 కడుతున్నాడు చూడు. చూస్తున్నాడు. తాత చూడు జాయిగా. తాత ఏంట్రా కదలట్లేదు? తాత ఏమైందిరా మను? తాత ఏంట్రా ఉలకట్లేదు పలకట్లేదు? నో పల్స్ రేట్, నో హార్ట్ బీట్. శ్వాస లేదా? శ్వాస ఏంటా? ప్రాణమే లేదు. ఏం మాట్లాడుతున్నారా? అంటే తాత పోయాడా? ఎస్, హీస్ గాన్. రే గోరా, ఏం మాట్లాడుతున్నారా? ఈ టైంలో తాత పోవడం ఏంట్రా? అసలు అలా ఎలా పోతాడు? ఉండి అడుగుతాను. పోయాడు కదా, ముసలాళ్ళు అంతే, కరెక్ట్ టైం చూసి బకెట్ తన్నేస్తాం. తన్నాడు కరెక్ట్ గా బాబాయ్ పెళ్లిలోనే తన్నాలా? ఇప్పుడు ఈ విషయం బయట తెలిస్తే పెళ్లి ఆగిపోద్ది. అసలుకే మన బాబాయ్ పెళ్లి మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఒరే, ఈ విషయం బయటికి తెలిస్తే కదరా పెళ్లి అయిపోయింది. బాబాయ్ తాళి కట్టేదాకా మేనేజ్ చేద్దాం. ఒరే అనయ్య, 3 వేస్తున్నాను రా. ఒరే, క్లాస్ మధ్యలో టాయిలెట్ కొత్త టీచర్ పర్మిషన్ అడిగినట్టు నన్ను పర్మిషన్ అడుగుతావేట్రా? అది తాళి కట్టే. అలాగేరా. ఇదిగో అబ్బాయి, ఒకసారి ఆగి నువ్వు. ఏటి మాయా, ఏమైంది? నాన్నేటి ఉలకట్లేదు. ఇదిగో నాన్న, మనోడు 3 వేసేస్తున్నాడు, అక్షంతనయ్యి. ఒరే మనం బుర్రపరా. నీది కాదు బే, తాతదే. తాతగారు కూడా ఓకే అన్నారు. ఇంకా నువ్వు కట్టు బాబు, ముహూర్తానికి టైం అయిపోతుంది. అందరూ అక్షంతం చల్లండి. ఇదిగో నాన్న. చెల్లి తిన్నా జాయిగా. ఓడి అమ్మ, నమో వెంకటేశాల వెంకటేష్ పరిస్థితి అయిపోయింది. అది ఏంటా సరిగ్గా చల్లట్లేదు నువ్వు? వీడొకడు జల్లి తిన్నారా జాయిగా. అదేంటి నువ్వు చేపట్టుకొని జల్లెత్తున్నావు? అంటే మీ నాన్న జాయిగా జల్లేలోపు అది శోభనం కూడా అయిపోద్ది, అందుకే కొంచెం హెల్ప్ చేస్తామా. ఓ అలా అయితే ఓకే. నాన్నగారు, ఏంట్రా? పెళ్లి బాగా జరుగుతుంది కదండి? అవునరా, చాలా ఘనంగా జరుగుతుంది. ఇలాంటి టైంలో తాతపోతే పరిస్థితి ఏంటి నాన్నగారు? ఒరే అపశకన పక్షి, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదేట్రా? సొమ్మా అని పెళ్లి జరుగుతుంటే ఆయన చూడు, మనవరాల పెళ్లిని ఎంత ఆనందంగా చూస్తున్నాడు. ఇదిగో బాబు, అరుంధతి నక్షత్రం చూద్దురుగానే పదండి. అలాగే పంతులు గారు. అనపా పద. జగన్నాథం గారు, మీరు మీ ఫ్యామిలీ కూడా రండి. అలాగేనండి. ఏమై పెద్ద ఆయన, ఇందాక నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్ తో చూస్తున్నావు. నువ్వు కూడా రా, అరుంధతిని చూద్ది గాని. ఆయన చూడక్కర్లేదండి, ఆల్రెడీ అంతరిక్ష పర్యటనలోనే ఉన్నారు.
అదేం విడ్డూరం? ఆయన ఆస్ట్రోనాట్ అండి, మీకేం తెలుసు? మీరు పదండి. కవర్ చేయాలి, చచ్చిపోతున్నాం. ఏంట్రా అరుంధతి నక్షత్రం ఏంట్రా? పద చూద్దాం. ఒరే, అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తారా, మనకెందుకు? అయితే నేను అను వెళ్ళి చూస్తాం. ఫ్యూచర్ లో ఎలాగా పెళ్లి చేసుకోవాలిగా. మనం ఏం చేద్దాంరా? నన్ను అడుగుతావేంట్రా? నాకేం తెలుసు? నువ్వే కదా కవర్ చేద్దామన్నావు. అన్నీ నేనే చేస్తావు, ఇంక నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పింది చేస్తాను. ఓ గేమ్ చేంజర్. ఇట్స్ ఓకే. ఇలాంటప్పుడే మనం ఫూల్ లా కాదు, కూల్ గా ఆలోచించాలి. ఎల్లో ఐస్ వాటర్ బాటిల్ పెట్టుకురా, అప్పుడు కూల్ గా ఆలోచిద్దాం. ఓకే. ఈడు వాటర్ బాటిల్ తెచ్చేలోపు మనం చంపైపోదాం. ఆ నూతన దంపతులు ఇద్దరు అరుంధతి నక్షత్రాన్ని చూడండి అమ్మా. ఎక్కడ పందులు గారు కనిపించట్లేదు? కనిపించట్లేదా? పోనీ నన్ను వెళ్ళి పట్టుకోమంటావా? అచ్చి బాబోయ్, అరుంధతి నక్షత్రం అన్నది లేకపోయినా ఉన్నట్టు ఊహించుకొని చూపించాలి, అది మన సాంప్రదాయం. అలాగా పంతులు గారు, అలాగైతే ఒక అరుంధతి ఏంటి, కాంచన, చంద్రముఖి, మసూదా అన్ని చూపించేస్తాను. ఇదిగో ఆనప చూడు. చూపించు బాబాయ్. ఇప్పుడు నువ్వు చొక్కలు చూపిస్తావు, తర్వాత మీ ఆవిడ నీకు చొక్కలు చూపిస్తుంది. కరెక్ట్ చెప్పారా గోర. యూనివర్సల్ ట్రూత్ లక్ష్మి, దానికి మేమేంటి, ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు. ఏమంటారు ఆడియన్స్? నిజమే కదా? కింద కామెంట్లో చెప్పండి. వాళ్ళు చెప్తారులేండి, ముందు మీరు ఇంటికి పదండి, మీ సంగతి చెప్తా. అంకుల్ ఇంటికి వెళ్ళండి, మీకు ఉంటది. ఇదంతా నీ వల్ల వచ్చింది అదవా. ఒరే జులపాల వెదవా, ఏమిటా వెక్కిల్ నువ్వు? ఈ పల్లెం పట్టుకో. ఇవ్వండి. ఇదిగో పంతులు గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా? దానికే బేషుగ్గా అడుగు. మీరు పెళ్లిళ్ళు ఒకటేనా, పిండాలు కూడా పెడతా ఉంటారా? పెళ్లికి వచ్చి పిండాలంటావేంట్రా బొండ మొహోడా? అలా కాదండి, మీరు చేస్తారా లేదా అని. చేస్తాం, దాంట్లో ఏముంది, మంత్రాలు వస్తే సరిపోతుంది. ఓహో, అలాగైతే మీకు పెళ్లి తర్వాత పెద్ద పనులేం లేవు కదా? ఏమీ లేవు, భోజనం చేసి బొబ్బు ఉంటాను. ఓహో, అలాగైతే ఓకే. ఒకసారి మొత్తం అయిపోయి కనిపించండి. ఫైనల్లీ బ్రేకింగ్ న్యూస్ బయటపడింది. ఎవరా పనికి మళ్ళీ అలా అరుతున్నాడు? మీరు పెండం పెట్టే టైం అయింది, వెళ్ళండి. ఓరు తొత్తుకడగా ఏట్రా అలర్సు? తాతగారు తప్పగట్టేశారండి. ఏం మాట్లాడుతున్నావురా? ఏది నన్ను చూడండి. ఏటి ఉలుకు పలుకు లేదు? చచ్చిపోయిన వాళ్ళు ఉలుకు పలుకు లేకుండా ఉండక ఊ అంటావా ఊ అంటావా అని స్టెప్ వేస్తారా? నువ్వు ఉండరా ఎదవకానా? తాత తాత, ఓ తాత. ఏమైందిరా కాశీ? ఒక్కొక్కరు వచ్చి అడిగితే చెప్పడం కష్టం. నా మొహాన్ని నా మైక్ కొట్టండి, అందరికి ఒకేసారి చెప్తా. అబ్బా ఒరే, నేను సరదాగా అన్నాను రా. సర్లే. కృపయా ధ్యాన్ దే, ఈ గాడి సంఖ్య 96 మిస్టర్ జాయ్ జొన్నలరావు ఆపత్కాలే సమయమే పైకి పోయాడు హే. అప్పుడే కాదు, మరీ సందర్భాన్ని ముచ్చటిస్తూ నీకోసం ఒక చక్కటి ఆలాపన. ఒక్కడై రావడం, జాయిగా పోవడం, నడుమై నాటకం ఇది ఏనా, తాత పోయేనా. తాత పోయాడా? నేనేంటి ఇలా చూస్తున్నాడు? ఏంటి నాన్నగారు? ఒరే, అది నోరా ఇంకేమన్నా? అప్పటికి చెప్పాను అలా అనకూడదురా అని. పైన తదాస్తు దేవతలు తదాస్తు అనేశారు. ఇప్పుడు చూడు, సెంచరీ కొట్టాల్సిన తాత వికెట్లు తన్నేశాడు. ఆయన టైం అయిపోయింది, పోయాడు. దానికి నా నోరుకి సంబంధం ఏంటి? నోరు ముయ్యి, ఎదవన్నారు అదవా. అయ్యో నాన్న, ఏమైంది నాన్న? నాకు చెప్పకుండా పోయా, నాకు చెప్పాలి కదరా బాబు. నువ్వు ఏ అంకుల్, మీరు కూడా ఆయనతో పోయేవారా? నువ్వు ఉండరా బాబు. నాన్న ఒక్క నిమిషం ఉండు నువ్వు. ఎవరికి బుల్లబ్బాయి గారు ఫోన్ చేస్తున్నారు? అంబులెన్స్ కా? కాదురా బాబు, యమధర్మరాజుకి. హలో యమా, మా నాన్న వస్తున్నాడు, రిటర్న్ పంపించు నువ్వు. అచ్చి బాబోయ్, బిల్డప్ ఏంటి కుదరదా? ఇంకా సోమరం ఉందరా బాబు, అది అయిపోయి పట్టుకెళ్ళిపో కావాలంటే. బుల్లబ్బాయి గారు, అదేం 70mm సినిమా కాదండి, సోఫాలో కూర్చొని చూడడానికి శోభనం. ఏదో ఒకటి చూసేవాడు కదా పాపం, ముసలి ప్రాణం 100 ఏళ్ళు నిండగండలే పోయాడు. సర్లే బుల్లబ్బాయి గారు, బాధపడకండి. హే గైస్, వాట్ హ్యాపెన్? ఇందాక మైకెట్టి చెప్పినప్పుడు ఎక్కడ పోయావే? ఇప్పుడు లాస్ట్ లో వచ్చి వాట్ హ్యాపెన్ అంట. తాత పోయాడు అక్కడ. వాట్? తాత బ్రో గాన్? యా, సంథింగ్ ఇస్ డిజీ. లెట్ మీ సీ. పల్స్ రేట్ నార్మల్, హార్ట్ బీట్ అబవ్ యావరేజ్, బ్లడ్ సర్క్యులేషన్
గుడ్ నో విజువల్ ఇంజరీస్ ఫౌండ్ హే సమ్వన్ బ్రింగ్ మీ కోకోనట్. అప్పుడే ఎందుకే, ఇంకా బంధువులు ఆలు వచ్చి చూడాలి కదా. ఇంకా ఎవరో సరిగ్గా ఏడట్లేదు కూడాను. నేను అడిగింది కొబ్బరికాయ కాదురా, కొబ్బరి బొండం. సత్యపండ్ వెళ్ళి తెచ్చామ్మా. అలాగేనండి, అందరికి తెచ్చామంటారండి. ఓర్ని అబ్బా, ఇక్కడ జరుగుతుంది శాసనసభ కాదురా, సంతాప సభ. ఒకటితే సరిపోద్ది. అలాగేనండి. ఏం చేస్తున్నావే, సిపిఆరా? కాదు, డిపిఆర్. ఏ బొమ్మ ప్రాణాలు రక్షించడం. జాయిగా జాయిగా. జాయిగా. వావ్, వాట్ ఏ మెడికల్ మిరాకిల్. జావాలో వరాకిల్, డింగోలో మ్యాడాంగిల్. ఏదో రైమింగ్ బాగుందని చెప్పాం, టైమింగ్ సెట్ అవ్వాలా. అందుకేరా చదువుకోవాలి. ఇదిగోండి. ఏంటిది? కోకోనట్ వాటర్. విత్ వితౌట్ జాయిగా. చాలా శాఖలు ఉన్నాయి బ్రో నీలో. ఏం లేదు, విత్ గ్లూకోజా వితౌట్ గ్లూకోజా అని అడుగుతున్నా. జాయిగా. వితౌట్ గ్లూకోజ్ తాగు. సర్లే, ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోతాను. జాయిగా. రే, అసలు తాత చచ్చిపోయిందని ఎవడరా ఫస్ట్ చెప్పింది? నేనే. దట్ గ్రేట్ గోస్ టు మీ. షట్ అప్. తాత ఏం చచ్చిపోలేదు, ఆనందంలో షుగర్ ఎక్కువయ్యి జస్ట్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు అంతే. అమ్మయ్యా, అయితే నేను ఇంక ప్రశాంతంగా శోభనం చేసుకొచ్చు అనమాట. అచ్చు బాబోయ్, సిగ్గేస్తుంది. పంతులు గారు, శోభనం మొత్తం ఎప్పుడండి? నీ ఊపు చూస్తుంటే మంచాన్ని ఊపేసేలాగున్నావు. ఈ రోజు రాత్రికి ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. అచ్చు బాబోయ్, ఇవాళ రాత్రికే? నేను ఇంకా ప్రిపేరింగ్ అవ్వలేదండి. ఇదేమన్నా ఎంసెట్టా ఐసెట్టా ప్రిపేర్ అవ్వడానికి? ఒక్కసారి తలుపు మూసాక నువ్వేం చేయనక్కర్లేదు, అంతా దానంతట అదే జరిగిపోతుంది. పాపం మ్యారేజ్ లేట్ గా అయింది కదా, అందుకే శోభనం మ్యాటర్లో అంత ఫాస్ట్ గా ఉన్నాడు. మా పిసనగొట్టు వంశం అన్నిటిలోనూ ఫాస్టేరా. అవును అంకుల్, పాపం మీ వల్ల ఆంటీ జీవితం నాశనం అయిపోయింది. ఇంకందరూ పదండి అమ్మా, అన్ని సర్దండి. అసలు సాయంత్రం శోభనానికి బోల్డ్ ఏర్పాట్లు చెయ్యాలి. ఎండ కాశీ గారు, ఏట్రా మంచం మీద ఏ పూలు కావాలండి? నన్ను అడుగుతాడు తోతుకొడక. రేటండి, మంచం మీద వేసి నలిపేసేది మీరే కదా, మిమ్మల్ని కాకపోతే ఇంకెవరున్నాడు కదా. ఓ నీ సెంతకాయ, గట్టిగా అరకరా. ఎక్కడ మాట్లాడో తెలియదు నీకు. ఇది కదండి, మీకు చామంతి పూలు కావాలా, బంతి పూలు కావాలా, రోజా పూలు కావాలా, మందార పూలు కావాలా, మల్లె పూలు కావాలా, ఏ పూలు కావాలో చెప్పండి, కడియం నుంచి తెప్పించేస్తాను. ఈ భూపే పంచకం మీద ఎన్ని పూలు అయితే ఉన్నాయో అన్ని పూలు కావాలరా నాకు. అచ్చి బాబాయ్ కాశీ గారు, చాలా ఏడుందండి మీలోనే. మీరు అదే మాట మీద ఉండండి, కడియం నర్సరీ మొత్తం రూమ్ లో ఏడేస్తాం. సరేరా రే, నేను ఎలా అడిగానని బయట ఎక్కడ చెప్పకరా, నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. ఊరుకోండి బాబా, నేను ఎవరికి చెప్తానండి, మరి మాట్లాడతారండి కాశీ గారు. ఒరే అరకరా. సర్లేండి. ఒరే కాశీ, అమ్మాయి ఎక్కడరా? అమ్మాయ్యా రే, ఎవర్రా అక్కడ? అనుతల్లి ఎక్కడ ఉందో చూడండి. ఒరే, అమ్మాయి అంటే నా కూతురు కాదురా, నీ పెళ్ళం. ఓ ఆనపా, లోపల స్నేక్స్ తింటుందని. స్నేక్స్ తింటుందా? అదేం మాయా రోగం? ఏ చికెన్ మటన్ తినొచ్చు కదా, ఏమీ దొరకనట్టు మరి పాములు తినాలా? స్నేక్స్ అంటే పాములు కాదే, పప్పలు. ఓ పప్పలా? ఏది చూడండి. ఒరే, పప్పలన్నం ఇవన్నీ పప్పలే కదనయ్యా. అది స్నాక్స్ తింటున్నట్లేదురా, డైరెక్ట్ భోజనం చేస్తున్నట్టుంది. ఊరుగానే బలం ఉండాలి కదా. అయినా ఆడవాళ్ళు అన్నాక గట్టిగానే తినాలన్నయ్య. వాళ్ళు గట్టిగా తింటేనే మన ఇల్లు గట్టిగా ఉంటది, మన సొసైటీ గట్టిగా ఉంటది, మన ఊరు గట్టిగా ఉంటది, మన జిల్లా గట్టిగా ఉంటది, మన స్టేట్ గట్టిగా ఉంటది, మన దేశం గట్టిగా ఉంటది. ఉంటది. వెళ్ళి ఓ డ్రమ్ముడు థమ్సప్ పక్కన పెట్టు, తాగితే అయినా రాత్రికి కొంచెం అరుగుతుంది. సూపర్ ఐడియా అన్నయ్య. ఆనపా, థమ్సప్ తాగుతావా? పొని ప్యాంట? అచ్చు బాబాయ్, నాకు కూడా ప్యాంట ఇష్టం. మ్యాచింగ్ కలిసిపోయా అందరం. నువ్వు తింటా ఉండు, నేను ఎవరో ఒకరితో పంపిస్తాను. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఏట్రా ఇలా వచ్చారు? మాకు చాలా అన్యాయం జరుగుతుంది బాబాయ్. నీ పెళ్లి పేరు చెప్పి మా నోర్లు కట్టేస్తున్నారు. ఏమైందిరా? 4 రోజుల నుంచి నాన్ వెజ్ మొక్కలేదు. ఇంట్లో సంగతి పక్కనట్టు, పోనీ బయటికి వెళ్ళి తిందామంటే ఆ షాప్ కూడా పెట్టట్లేదు. ఒకప్పుడు పండక్కి మీ ఇంటికి వస్తే ఎలా ఉండేది? కోడి కాలుతో బ్రష్ చేసేవాడిని, మేక కాలుతో ఈ రుద్దుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అవును మాయ్య, ఈ మొక్కుకి మొక్క లేకపోతే ముద్ద దిగేదే కాదు. కానీ ఇక్కడ ఆ సత్తిపండి గాని మొక్క అడుగుతుంటే సాంబార్లో ఆనపకాయ మొక్కలు గుమ్మడికాయ మొక్కలు వేస్తున్నారు. హౌ మీన్ ఇట్ ఇస్, నువ్వే చెప్పు. ఓ మీ బాధ ఇదేట్రా? దీనికి ఎందుకు అంత ఫీలింగ్స్?
నైట్కి అలాగే యానాలు ఉన్నాయి కదా, అందులో పుల్లు కుమ్మిద్దరు గాని. యానాలా అంటే యానం వెళ్తే తినాలా బాబాయ్? ఓ నీ తోత్తు కొడక, యానాలు తెలీదు ఏమీ తెలీదు. ఎన్వి భోజనాలు అంటారా? ఆ, అవునా? చికెన్ మటన్ ఉంటాయా? పిస్సు ప్రాన్స్ క్రాబ్ కూడా ఉంటదా? అబ్బా ఆ మాట వింటుంటేనే ప్రాణం లేచొస్తుంది మావయ్య. మావా పదరా 4-5 బస్కీలు కొట్టి బాడీని రెడీ చేద్దాం. ఎలాండ్రా, కడుపు బాగా ఖాళీ చేసుకుని రండి. ఇదిగో అల్లుడు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు? అసలు ఇప్పుడు ఫస్ట్ నైట్ అని గుర్తుందా నీకు? అచ్చి బాబాయ్ అలాగంటారేటండి, దాని గురించే కదండి ఎన్నాళ్ళండి వెయిటింగ్. ఇంకా రెడీ అవ్వలేదేంటి? ఏమన్నా ప్రాబ్లం ఉందా? చెప్పాలి కదా నాకు, చెప్పరాడ్రా బాబు. అచ్చి బాబాయ్ బలెటోరండి, ఒక 5 నిమిషాలు ఉండండి, అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యి వచ్చేస్తాను. త్వరగా రా. ఇదిగో బుల్లబ్బాయి గారు, లోపలన్నీ రెడీ. అబ్బాయి అమ్మాయి రెడీయా? రెడీ రా బాబు. మరి మీ అల్లుడికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్? ఒక్క నిమిషం ఉండు నువ్వు. హలో మైక్, ఎక్కడున్నా మైక్ వేసుకోండి, ఇక్కడికి రా. మైకా? ఎవరు సార్ ఆయన? మైక్ టైసన్ రా బాబు, మా ఓడికి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మైక్ టైసన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయన వెళ్తుంది బాక్సింగ్ మ్యాచ్ కాదు, శోభనంకి. ఏదైనా ఒకటే, అది రింగులో గుద్దులాట, ఇది ముసుగులో గుద్దులాట. పోన్లేండి, నేను వచ్చేసా. అబ్బా ఆఫ్టర్ లాంగ్ వెయిట్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. అయ్యి బాబోయ్ సిగ్గేస్తుంది. అచ్చి బాబోయ్ వచ్చింది ఆనపా. ఏంటి పాలు తెచ్చావా? ఏదో అలాగ ఇవ్వు. ఏంటి ఇవ్వా? ఓహో సగం తాగెత్తావా? సరే తాగు. ఇదేంటిది మొత్తం తాగేసింది? సరేలే మనకెందుకు పాలు, ఆల్రెడీ ఎనర్జెటిక్ గా ఉన్నాం కదా. నువ్వు అలా సిగ్గుపడకానపా, నాకు సిగ్గేస్తుంది. దా ఇలా కూర్చో. ఏంటంకుల్ అబ్బాయి వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా సౌండ్ లేని రావట్లేదు. అదవా ఏం సౌండ్లు కావాలరా నీకు? నడువి రీపేంద్ర. ఈ సౌండే అంకుల్. రే కాశీ, రే కాశీ. ఒరే కాశీ ఏమైందిరా? మంచం మీద పడుకున్నానని మెత్తగా ఉందా లేదా టెస్ట్ చేద్దామని ఓ ఎగిరెగిరింది అంతే అనయ్య. ఫస్ట్ మంచం విరిగింది, తర్వాత నన్ను నడు విరిగింది. ఎంత విధ్వంసం జరిగిపోయింది బాబాయ్. ఒరే తొత్తు కొడక, పంచులేయడం ఆపి ఆసుపత్రికి పట్టుకెళ్ళరా. డాక్టర్ మా కాశీకి ఏమైంది డాక్టర్? మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇన్ స్పైనల్ కార్డ్. అసలు ఏం జరిగింది? బిల్డింగ్ మీద నుంచి పడ్డారా? కాదు, బిల్డింగ్ ఆయన మీద పడ్డది. ఒక 6 months వరకు బెడ్ రెస్ట్ లో ఉండాలి. అదేం డాక్టర్ అలా అంటారు? ఈ రోజు ఆయన ఫస్ట్ నైట్. ఈ పొజిషన్ లో ఆయన ఫస్ట్ నైట్ కి వెళ్తే ఇదే ఆయన లాస్ట్ నైట్ అవుతుంది. అంటే మా కాశీగారి శోభనం ఇంకా పోస్ట్ పోనేనా? ఎస్ ఆఫ్ కోర్స్. అచ్చి బాబోయ్